పర్టికులర్‌గా 'బలిపీఠం' అనే ఒక నవలలో గాని, ఈ సినిమాలో గాని మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటసలు? రోజారమణి భక్తి ప్రహ్లాదం మర్చిపోలేకపోతున్నామండి ఆ సినిమా అని అన్నప్పుడు ఇంకా అంతకంటే అదృష్టం వేరే ఉండదు. రాజబాబు గారితో మీ వర్కింగ్ నేను ఎప్పుడు నిన్ను అలా చూడలేదమ్మా, నిన్ను ఒక చెల్లెలుగా చూశాను అని. తాతగా యాక్ట్ చేసిన ఎన్టీఆర్ పక్కనే చెప్పాలంటే హీరోయిన్‌గా మొత్తం అటు దక్షిణాదినే ఇంకా కాదు, ఈవెన్ హిందీ రంగాన్ని కూడా హీరోయిన్ వెళ్ళింది కదా. అయిపోయింది. అంటే రామారావు గారు పక్కన నించున్న వయసు చిన్నదైనా ఫిగర్ బాగుండేది. ఈ సినిమా 50 ఏళ్ళు అయింది, కానీ ఇంకొక 1 ఇయర్ అయితే అసలు మీ కెరియర్ 60 ఇయర్స్ అవుద్ది. బాగా చెప్పారు, గుర్తుపెట్టేసుకున్నారు అప్పుడే నెక్స్ట్ ఇయర్ కూడా. టక్కు టిక్కు టక్కులాడు బండిరా, ఇది బండిరా, పొట్టి బండిరా, గట్టి బండిరా. నిజంగా గ్రేట్. ఒక విధంగా మీరు రాష్ట్రపతి ప్రశంసలు ఎలా అయితే పొందారు, తరుణ్ కూడా తన మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు రాష్ట్రపతి గారి చేతుల మీద అందుకోవటం నూటికో కోటికో ఒకళ్ళకి వస్తుంటుంది. అలాంటి అవకాశం మీ ఫ్యామిలీలో అటు మీకు తరుణ్కి లభించడం అనేది కూడా నిజంగా గ్రేట్ థింగ్. నిజం. అంటే అంత పెద్ద మనసు చేసుకుని ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించైనా ఆ ఆశ నెరవేర్చడానికి వచ్చి అలాగ వాళ్ళు ఇదైపోవడం అది నిజంగా అంటే రేర్ సబ్జెక్ట్ అది. నమస్తే, ఏవిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నటీమణి రోజారమణి గారు ఉన్నారు. భక్త ప్రహ్లాద సినిమాతో అప్పటి రాష్ట్రపతి ప్రశంసలు అందుకోవటమే కాదు, ఆ తర్వాత హీరోయిన్గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను ఎన్నో సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను అలరించారు. అంతేకాదు తన వాయిస్తో ఎంతోమంది హీరోయిన్స్కి గాత్రదానం చేసి ఆ తెర మీద ఆ క్యారెక్టర్స్ రాణించడానికి తన వంతు కృషి చేశారు. సో ఆవిడ అప్పట్లో యాక్ట్ చేసిన ఎన్నో సినిమాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు టీవీలో కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ దర్శనమిస్తూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది బలిపీఠం, వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అది. కానీ అందులో ఆవిడ ఒక సహాయ నటిగా ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు ఆ సినిమా ద్వారా. ఆ సినిమా రీసెంట్గా 50 ఇయర్స్ కంప్లీట్ అయింది. మరి ఆ సినిమాలో తన పాత్ర గురించి, అలాగే తన కెరీర్ గురించి రోజారమణి గారు ఏం చెప్తారో ఇప్పుడు ఆవిడ మాటలు నిందాం. నమస్తే రోజారమణి గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. భక్త ప్రహ్లాద మొదలుకొని ఇప్పటి వరకు మీ జర్నీ అనేది నిజంగా ఈ యంగ్ జనరేషన్కి ఎంతో స్ఫూర్తిదాయకం. సో అందులో ఎన్నో మైలురాళ్ళు, అందులో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ అంటే బలిపీఠం. మీరు అందులో హీరోయిన్గా చేయకపోయినా సపోర్టింగ్ యాక్టర్గా కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు కదా ఆ క్యారెక్టర్కి. సో ఆ సినిమా గుర్తు రాగానే మీకేమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి, సుబ్బారావు గారు, మీకు నా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది, నమ్మశక్యంగా కావడం లేదు. ఎందుకంటే 50 సంవత్సరాలు అయిపోయిందా అని. ఇంతకుముందు కూడా మీరు చాలా సినిమాలు నన్ను సత్యకాలపు సత్య అని చాలా సినిమాలు ఇలాగ 50 సంవత్సరాలు అయింది అలా అని పిలుస్తుంటారు. మీరు చెప్పినప్పుడే గుర్తొస్తుంది, నిజంగా 50 సంవత్సరాలు అయిందా సినిమా యాక్ట్ చేసి, ఇన్ని సంవత్సరాలు అయిందా అని. ఒక విధంగా చాలా గొప్పగా గర్వంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎందరో మహానుభావులు, బలిపీఠం లాంటి ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి రచయిత్రి, దాసనారాయణరావు గారి డైరెక్షను, శోభన్ బాబు గారు, శారద గారు, ఒకరేంటి అందులో హేమాహేమీలు అందరూ ఉన్నారు. నిర్మలమ్మ, అల్లు రామలింగ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, రాజుబాబు గారు, ఇలాగా వీరందరితో ఒక గొప్ప చిత్రం అది. చాలా మంచి, అసలు నాకు ఎంత ఇష్టం అంటే ఆ హీరోయిన్ క్యారెక్టర్ అందులో శారద గారిది నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి అందులో ఆవిడ క్యారెక్టర్లో. అంటే ఒకే ఒక షాట్లో ఒక 3 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఆ బాధ, ఆ కోపం, ఆ సూయ, ఏ ఒకటే అని కాదు. మరి ఆవిడ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. దానికి తగ్గట్టు శోభన్ బాబు గారు, మరి కలర్ మూవీ ఆ రోజుల్లో. నేను విన్నది ఏంటంటే అది సినిమా కలర్లో తీస్తేనే యాక్ట్ చేస్తానని శోభన్ బాబు గారు అన్నారని, దానికోసం తన రెమ్యునేషన్లో 1/4 కూడా తగ్గించుకున్నారని విన్నాను. అది ఎంతవరకు నిజం? అది నాకు అంతగా తెలియదు, ఆ దాని గురించి అంత తెలియదు. కానీ ఆ మూవీలో ఆ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు మాత్రం నేను చెయ్యనని అన్నాను ఫస్ట్.
రాసనారాయణరావు గారితో చిన్న అలక కూడా అలిగాను. అంటే నన్ను ఎక్కువగా మలయాళం సినిమాలు చాలా ఎక్కువ చేసేదాన్ని ఆ టైంలో. ఎప్పుడు షూటింగ్ అన్నా కూడా కాల్ షీట్లు ఎప్పుడు కేరళ నుంచి రావడం, మళ్ళీ ట్రివాండ్రం వెళ్ళడం ఇలాగ జరిగేది. ఆయన కుట్టి అని పిలిచేవారు నన్ను. ఏ కుట్టి ఈ పిక్చర్లో మంచి వేషం ఉంది చెయ్యి అన్నారు. ఎవరు హీరో హీరోయిన్ అన్నారు. అంటే సోమబాబు గారు శారద గారు. మరి నేనెందుకు అన్నాను. అంటే ఎందుకు అలా అడగాల్సి వచ్చిందంటే ఆ ముందు మూవీస్ దాసరి గారిది ఎవరికి వారేమన్నా తీరే, నేనే హీరోయిన్. భారతంలో ఒక అమ్మాయి, నేనే హీరోయిన్. మరి ఎందుకు మూడో సినిమా నన్ను సెకండ్ హీరోయిన్ అడుగుతున్నారు అన్నాను. మంచి వేషం రా, చాలా మంచి కీ రోల్ సినిమాకి, నువ్వు చేయి బాగుంటుంది అన్నారు. చేయనండి అన్నాను. మీరు మూడోసారి హ్యాట్రిక్ లాగా నాకు హీరోయిన్ ఇవ్వాలి కదా, అది చెయ్యను నేను. నువ్వు చెయ్యి, నువ్వు రాజబాబు మంచి రాజబాబు గారు అనగానే మళ్ళీ నాకు షాకు. అయ్యో బాబు ఇదేంటి కామెడీ రోలా ఏంటి, మళ్ళీ కామెడీ ట్రాక్లోకి వేసేస్తారంటే, చచ్చి కామెడీ కాదురా నీదే, చాలా మంచి సీన్స్ ఉంటాయి. చాలా నేను చెప్తున్నాను, నువ్వు ఈ సినిమా చేయి, నీకు కనీసం ఒక 2 అవార్డ్స్ అన్నా వస్తాయి అంటే నేను అనుకున్నాను, నేను చేయను అన్నానని అలా అంటున్నారు కోలు అని చెప్పి, ఇంకా పెద్ద అయిన కదా ఆయన, సరే అని చెప్పి ఇంకా కలర్ మూవీ ఇన్ని చెప్పారన్నమాట. సరే ఆ రోజుల్లో కలర్ మూవీస్ అంటే ఒక చిన్న ఆశ. సరే చేశాను. చేసి నిజంగానే ఫస్ట్ డే సెకండ్ డే షూటింగ్ చాలా ఒక అయిష్టంతోనే వెళ్ళాను. ఎందుకంటే ఎందుకు 2 సినిమాలు హీరోయిన్గా చేసి ఈ సినిమాలు అంటే ఆయన డైరెక్షన్లో ఎందుకు నాకు మళ్ళీ. సరే చేయగా మంచి కోర్ట్ సీన్ ఒకటి చాలా బాగుంటుంది ప్రభాకర్ రెడ్డి గారితో, చాలా ఎక్సలెంట్. అంటే నా జవాబులు అలా ఉంటాయి అందులో. తర్వాత శారద గారితో ఒక సీన్ ఉంటుంది, మా ఇంటికి వస్తుంది అన్నమాట ఆవిడ. అప్పుడు నేను ఫిష్ ఏదో కూర వండుతుంటే ఆవిడ వాసన ఏమిటే నువ్వు ఏం పుట్టావు ఈ కూరలు వండుతున్నావు అని అంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఆ అమ్మాయి. ఇలాగ ఒక చాలా బ్యూటిఫుల్ సీన్స్ ఉంటాయి, ఆ డైలాగ్స్ కానీ ఆ సీన్స్ కానీ ఆ కాంబినేషన్. శారద గారు, ఇంకోటి నిర్మలమ్మ అందులో ఒక భలే క్యారెక్టర్ ఆవిడది. ఇలాగ అన్ని క్యారెక్టర్స్కి ఒక ఇది ఉంటుంది. నిజంగా ఆ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. ఆ హిట్ అయిన తర్వాత నిజంగానే నాకు మెడ్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, తర్వాత వంశీ బర్కిలీ అవార్డ్స్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, అలాగే ఒక 2-3 అవార్డ్స్ వచ్చినాయి. ఇదేంటి దాసనారాయణరావు గారు చెప్పారు అలాగే వచ్చినాయి నాకు ఈ సినిమాలు అంటే, అప్పుడు ఆయన అన్నారు, చెప్పానారా క్యారెక్టర్ అలా ఉంటుంది నీది, ఆ డైలాగ్స్ కానీ ఆ సీన్స్ కానీ అన్నారు. చాలామంది నన్ను నా సినిమాల్లో చాలామంది అప్రిషియేట్ చేసినప్పుడు బలిపీఠం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఆవిడ ముప్పాళ్ళ రంగనాయకం గారి ఫ్యాన్ అయిపోయాను నేను. అయిపోయి ఆవిడ బుక్స్ అన్నీ కొనుక్కొని చదివేదాన్ని. ఓకే, పర్టికులర్గా బలిపీఠం అనే ఒక నవల్లో కానీ ఈ సినిమాలో కానీ మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి అసలు? క్యారెక్టర్ అండి. ఆ ఎలిమెంట్ అంటే ఆ ఫస్ట్ సీనే మనకు ఉంటుంది. ఆవిడ డెత్ బెడ్లో ఉండి అన్నప్పుడు సుమంగళిగా వెళ్ళాలని ఒక చిన్న కోరికని, అంటే అంత పెద్ద మనసు చేసుకుని ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించైనా ఆ ఆశ నెరవేర్చడానికి వచ్చి అలాగ వాళ్ళు ఇదైపోవడం, అది నిజంగా అంటే రేర్ సబ్జెక్ట్. అది ఒక చిన్న పాయింటే, బట్ అయినా కూడా హార్ట్ టచింగ్ పాయింట్. ఆ తర్వాత ఆవిడ క్యారెక్టర్ ఎలాగా బ్రతికి మోల్డ్ అయిపోయింది, ఎంత మానసికంగా ఈయన హీరో సఫర్ అవుతుంటాడు, దానికి ఆపోజిట్ క్యారెక్టర్స్ రాజుబాబు నాది క్యారెక్టర్స్, ఇవి చాలా బాగుంటాయి ఇవి. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఇంత పెద్ద వాళ్ళతో మనం ఇంత మంచి పిక్చర్ చేసాం అన్న ఆనందం పక్కన, ఆల్మోస్ట్ అందులో చేసిన వాళ్ళు శారద గారు, నేను, ఏదో ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ లేరు. ఒక బ్యూటిఫుల్ మంచి పిక్చర్ నిజంగా. అది అంటే మనకి ఆ సినిమా చూసి ఒక మంచి సినిమా చేసాం ఓకే అన్నట్టు కాకుండా మన హృదయాల్లో ఉండిపోతుంది ఆ క్యారెక్టర్స్. ముఖ్యంగా సినిమా అనేది కూడా ఒక పర్పస్ఫుల్, సొసైటీకి ఎంతో ఉపయోగపడాలి అనే ఇది కూడా దర్శక నిర్మాతల్లో ఉండేది. ఈవెన్ ఈ సినిమాలో కూడా ఇప్పుడు భార్యాభర్తలు అనేవాళ్ళు ఎలా ఉండకూడదో అనేది మెయిన్ లీడ్ అయితే, ఎలా ఉండాలో మీది రాజబాబు గారిది కదా. అవును, అదే కాంట్రాస్ట్ వాళ్ళిద్దరు కాంట్రాస్ట్. అవునవును.
ఓకే, రాజబాబు గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. రాజుబాబు గారు తోటి ఫస్ట్ దాసనాంట్ర గారు నాకు హీరో ఎవరని చెప్తే హీరో ఉన్నారో లేదో నాకు తెలియదు ఫస్ట్ క్యారెక్టర్ చెప్పినప్పుడు. హీరో ఉన్నారు అనగానే ఎవరంటే రాజుబాబు గారు అనగానే ఒక షాక్ అన్నమాట. అయ్యి బాబు ఇదేంటి కామెడీ రోల్ అంటే, కాదు కాదు నువ్వు అన్నిటికీ డౌట్ పడతావు, నేను చెప్తున్నాను విను, అది బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది ఇది అని అన్నారు. నాకు రాజుబాబు గారితో ఉన్న సంబంధం ఏంటంటే, ఆయన ఎవరికి వారేమన్నా తెలియదు సినిమా తీసి, అది దాసనాంట్ర గారి డైరెక్షన్. ఆ సినిమాకి నన్ను ఇంటికి ఫోన్ చేసి మా నాన్నగారితో మాట్లాడినప్పుడు అమ్మాయిని తీసుకుని ఒకసారి ఇంటికి రండి అన్నారు. సరే నేను నాన్నగారు ఇద్దరం వెళ్ళాం. వెళ్తే రామా కూర్చో కూర్చో అని వెంటనే అమ్ములు వాళ్ళ వైఫ్ పేరు, ఆవిడని పిలిచారు. అమ్ములు రా, మా చెలాయి వచ్చింది అన్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన చెలాయి వచ్చింది అని. ఆవిడ రావడమే ఒక ట్రేలో ఒక పట్టు చీర, ఒక చాక్లెట్ కలర్ పట్టు చీర ఇంకా గుర్తుంది, ఒక స్వీట్ బాక్స్, ఏవో ఫ్లవర్స్ ఏవో పెట్టి, ఒక వైట్ కవర్ ఒకటి పెట్టి ఉంది. అది తీసుకొచ్చి ఆవిడ జాతి ఇప్పించారు నాకు. నాకు ఇద్దరు చెల్లాయిలు. చెల్లాయి నువ్వు మూడో దానివి, ఈ పిక్చర్లో నిన్ను లాస్ట్లో నేను చెల్లాయి అని పిలుస్తాను, సో నువ్వు కూడా నా సొంత చెల్లాయిలాగా ఇదిగో, అందుకనే నేను ఆఫీస్ నుంచి నీకు కవర్ పంపించకుండా ఇంటికి పిలిపించి ఇచ్చాను అని చెప్పి ఇస్తే, అప్పుడు నాన్నగారు అన్నారు వాళ్ళిద్దరికి, అన్నయ్య వదినికి దండం పెట్టు అంటే కాళ్ళకి దండం పెట్టి కవర్ తీసుకున్నది. అప్పటి నుంచి నన్ను చెల్లాయి అని కూడా అనడు ఆయన, చెలాయి 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 అని పిలిచేవాడు అనమాట. అది డిఫరెంట్గా ఉంటుంది కదా, చెలాయి చెలాయి అని. లాస్ట్ వరకు నాకు అలాగే ఎప్పుడు ఎక్కడ కనపడినా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అయినా చాలా అనుబంధంగా ఉండేది. ఇందులో కూడా మా ఇద్దరికి ఒక పాట అన్నారు. పాట అంటే డ్యూయట్ పాటలాగా ఎలా ఉంటుంది రాజుబాబు గారితో నేను డ్యూయట్ పాట ఏం పాడను అనుకుని ఆలోచిస్తుంటే, ఎక్కడో బీచ్ రోడ్డు, ఈ మెరీనా బీచ్ అవన్నీ దాటి, విజిపి అవన్నీ దాటి రోడ్ల మీద ఒక బండి, డొక్కు బండి లాంటిది బండి పెట్టి, ఆ పాటే విచిత్రంగా ఉంటుంది. టక్కు టిక్కు టక్కులాడు బండిరా, ఇది బండిరా, పొట్టి బండిరా, గట్టి బండిరా, బాగుంటుంది ఆ పాట. ఓకే, అది రోడ్డు మీద అలాగా సరదాగా అలాగా చాలా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. ఇక శోభన్ బాబు గారు అయితే నన్ను అయితే సిస్టరీ అంటే ఆయనతో 8 సినిమాలు యాక్ట్ చేశాను సిస్టర్గానే. సిస్టరీ అని పిలిచేవారు. ఇందులో ఒక పాట ఉంటుంది, మారాలి మారాలి మారాలి, అది ఒక బర్త్డే సాంగ్, ఏదో పాపకే బర్త్డే అనుకుంటా. ఆ బర్త్డే సాంగ్లో చాలామంది జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఉంటే అందులో బ్లాక్స్ కూడా ఉన్నారు, ఇద్దరు నిగ్రో వాళ్ళు. అంటే ఏదో అందరూ వచ్చినట్టు పార్టీకి ఏదో మరి ఎందుకు పిలిచారు, వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అతనైతే చాలా టాల్గా బ్లాక్గా భయంకరంగా ఉన్నాడు అనమాట. సిస్టర్ నువ్వు పెళ్లి చేసుకోవా అని అడిగాడు ఆయన సోమన్ బాబు. నువ్వు పక్కన కూర్చోబెట్టి, చేసుకుంటాను, పెళ్లి కొడుకుని చూసారా అన్నాను. చూసాను, కరెక్ట్ మ్యాచ్ అవుతుంది, నీ హైట్ నీ కలర్కి సూపర్గా ఉన్నాడు, మరి అన్నయ్య చెప్తే వింటావు కదా అన్నాడు. వింటాను అన్నాను అని చెప్తే ఆ నీగ్రోని చూపించా. ఓకే, నీగ్రో చూపించి ఇలాగా అంటే చాలా సరదాగా ఉండేవాళ్ళం అన్నమాట. అదే సొంత ఇంట్లో మన బ్రదర్స్ సిస్టర్స్ లేకపోతే కజన్స్ అందరు ఎలా కలిస్తే ఎంత బాగుంటుందో అలాగ ఉండేది. మళ్ళీ షార్ట్ అనేటప్పటికి ఎవరి కాళ్ళు. అవును, యాక్చువల్గా మీరు ఈ సినిమాకి ముందు ఎవరికి వారేమన్నా తీరులో కూడా యాక్ట్ చేశారు కదా రాజబాబు గారితో. మరి ఈ సినిమాలో రాజబాబు గారితో అనగానే ఎందుకు అంత జంకారు? అంటే ఎవరికి వారేమన్నా తీరేలో యాక్చువల్గా నేను లైక్ చేస్తాను, కళ్ళు ఉండవు, కానీ ఆయనకి క్యాన్సర్ అని తెలిసి లాస్ట్లో నేను సిస్టర్గానే భావించానని చెప్తాడు. భారతంలో ఒక అమ్మాయి నాకు బ్రదరు, జోడీ కాదు, ఓకే, మేమిద్దరం హీరో హీరోయిన్స్ లాగా కానీ కాదు. ఆ అమ్మాయి కళ్ళు లేకుండా ఇతను ఆదరించాడని చెప్పి ఇతన్ని మనసులో లైక్ చేస్తుంది, ఆపేక్ష పెంచుకున్నప్పుడు అతనికి ఆ క్యాన్సర్ వ్యాధి ఉంది, పిల్ల జీవితం నాశనం చేయకూడదని, నేను ఎప్పుడు నిన్ను అలా చూడలేదమ్మా, నిన్ను ఒక చెల్లెలుగా చూశాను అనేస్తాడు. అంతే, మాకేమైనా డూయట్ లవ్ సీన్స్ అయ్యే ఉండవు. ఇంకా అందులో భారతంలో ఒక అమ్మాయి అయితే బ్రదరు, ఇక్కడ ప్లే చేస్తాం ఇద్దరం ఆ సినిమా అంతా. ఇందులో ఆపోజిట్ హీరో హీరోయిన్ లాగా సెకండ్ హీరోయిన్ హీరో అనగానే నాకు షాక్ అయ్యాను అనమాట.
అంటే ఆ 2 సినిమాల్లో అది చాలా సింపతి రోలు, ఎవరికి వారే మధ్య. అవునవును. భారతంలో ఒక అమ్మాయి కొంచెం కామెడీగా ఉంటుంది, ఆ సీన్స్ అన్నీ ఏదో ఫారెన్ నుంచి వచ్చిన బ్రదర్ లాగా, నేనేదో చాలా స్టైలిష్ చెల్లుల్లాగా బాగుంటాయి సీన్స్. అంటే ఇందులో అనగానే పేరు అనగానే కొంచెం అంటే ఏం లేదు, కొంచెం కామెడీ ట్రాక్లోకి వెళ్ళిపోతుందేమో. అదే అప్పటి వరకు నావన్నీ నా మీద జోక్ ఉండేది, గ్లిజరిన్ ముందు వస్తే తర్వాత వెనకాల రోజారమణి వచ్చేది అని. అన్నీ కొంచెం సింపతి రోల్స్, అయ్యో పాపం అమ్మాయి ఆ టైప్ ఉండేది నా బ్యాగ్. సో ఈ సినిమా 50 ఏళ్ళు అయింది, కానీ ఇంకొక 1 ఇయర్ అయితే అసలు మీ కెరియర్ 60 ఇయర్స్ అవుద్ది. బాగా చెప్పారు, గుర్తుపెట్టేసుకున్నారు అప్పుడే. నెక్స్ట్ ఇయర్ కూడా 67 రిలీజ్ అయింది మనకి 27లో. అదే నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతే ఇంకా 60th ఇయర్ ప్రహ్లాద్కి. భక్త ప్రహ్లాద ఏంటి అసలు ఎలా? మీ ఫాదర్ జర్నలిస్ట్ కదా? అవును, మ్మ్. సినిమా రంగం అని ఒక బుక్ ఉండేది, అవును. అది తమిళ్ ఇంగ్లీష్ కూడా ఉండేది. పిక్చర్ పోస్ట్ అని ఇంగ్లీషు, తమిళ్ ఏమో పేసుం పడం. పేసం పడం, అవును. అంటే నాన్నగారు ఇంగ్లీష్కి తెలుగుకి వర్క్ చేసేవారు. మ్మ్. ఆయనకి జాబ్ ఇష్టం ఉండదు, 9 to 5 9 to 6 జాబ్లు ఇష్టం ఉండేది కాదు ఆయనకి. ఓకే. ఒక ఫ్రీలాన్సర్ లాగా అప్పుడప్పుడు సరదాగా చేసుకోవాలి అని ఒక థాట్ ఈయనకి. ఆయన ఒకడే కొడుకు, వాళ్ళ అమ్మగారు నాన్నగారు, మా నాన్నమ్మ తాతయ్యకి. ఓకే. అలా గారాభంగా పెంచి ఆయన ఆ రోజుల్లో BA చదివారు, అవును. మ్మ్. ఇంగ్లీష్ బాగా మాట్లాడేవారు, అందుకని ఆ పిక్చర్ పోస్ట్కి కూడా వర్క్ చేసేవారు. మ్మ్. కానీ ఆయన వల్ల నాకేం వేషం రాలేదు. మ్మ్. అసలు ఆయన ఈ ప్రీవియస్ వేస్తారు కదా అవును. ప్రీమియర్ షోలు, తీసుకెళ్ళేవారు కాదు నన్ను మా అమ్మగారిని. మ్మ్. పిల్లల్ని వేసుకుని ఫ్యామిలీని వేసుకుని అందరూ ఎప్పుడు తీసుకెళ్ళరు. ఆ, రాజకుమారి థియేటర్ అని ఒకటి ఉండేది ఆ పాండి బజార్ చెన్నైలో, అందులో తెలుగు సినిమాలు వేసేవారు, దానికి తీసుకెళ్ళేవారు మమ్మల్ని. మ్మ్. దానికి తీసుకెళ్ళేవారు కానీ అసలు ఎప్పుడు ప్రివ్యూ షోస్ అయితే తీసుకెళ్ళేవారు కాదు, స్టూడియోలు తీసుకెళ్ళేవారు కాదు. మరి ఎలా వచ్చింది? అది ఒక పెద్ద కథ, మీది ఇంకో ప్రోగ్రామ్ చేయాలి, అంతేనా? మ్మ్. చాలా పెద్ద కథ. మ్మ్. టూకీగా చెప్పండి. టూకీగా చెప్పడం అంటే 2 మాటల్లో చెప్పేస్తా. మ్మ్. అది మా చెన్నైలో ఉండేవాళ్ళం, నేను 6 month బేబీ ఉన్నప్పుడు మా నాన్నగారు మా అమ్మని నన్ను తీసుకొచ్చారనమాట. మా అక్క అన్నయ్య రాజమండ్రిలో తాతయ్య దగ్గరే ఉండేవారు. సో నేనే అప్పుడు, నాకు తమ్ముడు ఉండేవాడు ఓ 3 ఏళ్ళు, మ్మ్. మా ఇద్దరిని తీసుకొచ్చారు. ఇంకా స్కూల్లో చేర్పించలే, అప్పుడు 5 years ఉండాలి స్కూల్లో చేర్పించాలంటే. మ్మ్. సో మా కింద ఇంట్లో ఒకళ్ళు అవధాని గారని ఒక ఆయనకి 5 పిల్లలు 6. ఈ ఒకరోజు ఏదో వ్యానో కారు ఏదో వచ్చి వాళ్ళందరినీ సెలక్షన్ కోసం తీసుకెళ్తుంటే నేను కూడా ఎక్కాను ఆ కారు. ఓకే. నన్ను దింపేశారు. మ్మ్. ఉన్ పేరు ఇల్లమ్మా అంటున్నారు, అంటే లిస్ట్లో పేరు పేరు ఉండాలా? మరి లిస్ట్లో పేరు లేకుండా దింపేశారు కదా. నేను అది దానికి గొడవ పెట్టి ఏడ్చి, వాళ్ళు ఎందుకు వెళ్ళారో తెలీదు, వాళ్ళు వెళ్ళారు నేను వెళ్ళలేదు, వాళ్ళు కారు ఎక్కారు నేను ఎక్కలేదు, అదే గోల్ అంతే. అప్పుడు అమ్మకి ఏంటంటే ఎలాగన్నా స్టూడియో చూద్దామని, ఎప్పుడు చూపించేవారు కాదు. అప్పుడు ఎవరో చెప్పారంటే విజయవాహిని AVM స్టూడియో వెళ్తే ప్రపంచం అంతా, సినిమా ప్రపంచం చూడొచ్చు. నాగేశ్వరరావు అక్కడే ఉంటారు, రామారావు గారు ఉంటారు, శివాజీ గారు, MGR వీళ్ళందరూ అక్కడే ఉంటారంటే ఈ వంక పెట్టుకుని అమ్మ స్టూడియోకి వెళ్దామని తీసుకెళ్ళి అలా సెలెక్ట్ అయ్యా. సో ఫస్ట్ సినిమానే ఈస్ట్మన్ కలర్, AVM ప్రొడక్షన్స్, మహానుభావుడు SV రంగారావు గారు, అంజలిదేవి గారు, బాలమురళీకృష్ణ గారు. అదే ఇంకా అందులో కాస్టింగ్ అంటే ఇంక రాయలం గారు. అసలు ఆ నటనా అనుభవం అనేది లేదు కదా? స్కూల్ అనుభవమే లేదు. లేదు. ఎదురుగా ఒక ఆజానుబాహుడు మరి SV రంగారావు గారిని పెట్టుకొని భయం లేకుండా ఎలా డైలాగులు ఎలా చెప్పగలిగారు? ఆయన ఎవరో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రంగారావు గారు అని ఒక పెద్ద యాక్టరు, ఏం తెలియదు. ఆయన కూడా వేషం వేసుకున్నాడని కూడా తెలియదు. ఆయన అలాగే ఉంటాడేమో అనుకుంటున్నా, నాకేం తెలియదు. నన్ను కూర్చోబెట్టి మేకప్ వేసి విగ్గులు పెట్టి నగలేసేసేవారు. 2 గంటలు కూర్చోబెట్టేవారు. 2 గంటలు అలా కూర్చునేదాన్ని వేసుకుని అన్ని సెట్లోకి వెళ్తే వాళ్ళు మహానుభావుడు ఎక్కడున్నాడో ఆయన రంగూన్ రామారావు గారని, ఆయన నా గురువు. ఆ పాటలు, ఆ పద్యాలు, ఆ వేదాలు, ఆ యాక్టింగ్ కానీ అన్నీ ఆయన నేర్పాడు నాకు. 3 months ట్రైనింగ్ ఇచ్చారు. ఫస్ట్ డైలాగ్ గుర్తుందా అందులో మీరు చెప్పిన ఫస్ట్ డైలాగ్? డైలాగ్ కాదు, ఫస్ట్ ఒక శ్లోకం. ఆ డైలాగ్ అయితే ఇది,
ప్రహ్లాదుడు ఒక చిన్న మండపంలో కూర్చొని ఇలా తపస్సు చేసుకుంటున్నట్టు కళ్ళు మూసుకుని ఉంటాడు ధ్యానంలో. ఒక ఆవును తీసుకొచ్చి కొడతా ఉంటారు ఈ పిల్లలు, ఈ రాక్షస పిల్లలు. అంటే పాపం జీవహింస పాపం కదా అంటది. ఆహా మరి నిన్ను కొట్టమా అని ఎగతాళి చేస్తారు. అదే ఫస్ట్ డైలాగ్. ఓకే. ఎక్కువ నాకు ఫస్ట్లో ఈ పాటలే తీశారు అన్ని సాంగ్స్, ఈ చిన్న పద్యాల్లాగా బాగా ప్రాక్టీస్ చేయించారు. ఆయన అసలు ఎంత అంటే ఒక్కొక్క అక్షరం నాకు నేర్పించాడు అనమాట. ఏం తెలుసు అక్కడ ఏబిసిడీలే రావు అప్పుడు. సో యాక్టింగ్ అంటే ఓకే, నేర్చుకున్నారు, ఆయన నేర్పించారు, మీరు చేశారు, అంతా ఓకే. కానీ పాములు కూడా మెల్ల వేసుకొని యాక్ట్ చేయటం భయం లేకుండా ఎలా? అది హౌ ఇట్ ఈస్? అది తెలీదు సుబ్బారావు గారు. అది నిజంగా మరి ఆ శ్రీహరి ఆవహించి ఏమన్నా ఆయన దయో ఆయన బ్లెస్సింగ్స్ తెలియదు, కానీ భయపడలేదు. పాము ఇప్పుడు మీరు పాము అంటే నేను పారిపోతాను, మీ స్టూడియోలోంచి పారిపోతాను ఫస్ట్. ఓకే. అలాగా. కానీ అప్పటి రోజుల్లో భయం లేదు. అది ఒకరోజు ఏమైందంటే ఏవిఎం చెట్టారు గారు రోజు కారులో, ఆయన ఏవిఎం స్టూడియో మొత్తం కారులో తిరిగేవారు. అంటే ఎంజీఆర్ గారు, రంగారావు గారు, పెద్ద పెద్ద హీరోలు ఉండేవారు. ఆయన వచ్చి పలకరించి వెళ్ళిపోయేవారు. షూటింగ్ ఏం చూసేవారు కాదు ఆయన. అలాగా ప్రహ్లాద్ షూటింగ్ ఫ్లోర్ ముందు కూడా కారు ఆపి ఎవరున్నారు అని అడిగితే, రంగారావు గారు లేరు సార్ ఇవాళ, పాపనే షూటింగ్ తీస్తున్నాము అన్నారంట. ఏం సీన్లు తీస్తున్నారు అని అడిగారంట. ఆయన రాడు లోపలికి అసలు. రంగారావు గారు, శివాజీ గారు వాళ్ళే బయటకు వచ్చేసి ఆయనతో మాట్లాడతారు. సార్ పాములు, సార్ పాములు పాట తీస్తున్నారు, రమణారెడ్డి గారు పాములు, ఆయన మెళ్ళో పాములా, నిజం పాములే కదా అన్నాడంట. ఆయనే చెప్పాడు నిజమేమని. నిజం సార్, మెడలో ఒక పాము వేసి చుట్టూ 10-12 పాములు పెట్టాం సార్, పాప భయపడలేదా అని అడిగాడంట. ఏం భయపడతలేదు సార్, మరి బ్రహ్మాండంగా పాట పాడి యాక్ట్ చేసేస్తుందని చెప్పాడంట. ఆయన కారు తలిపేసేసుకుని వెళ్ళిపోయి ఎన్ని రోజులు అని అడిగాడట. 3 రోజులు ఉంటుంది సార్ ఈ పాట అంటే, 3 రోజులు ఆయన స్టూడియోలోకి రాలే. ఆయన నిజం పావులు ఏమన్నారు కానీ ఆయన రాలేదు. అలా నిజం పావులన్నీ. కోబ్రా నా మెళ్ళ వేసింది గోధుమ త్రాచు అంటారు కదా. ఫస్ట్ సినిమా మంచి సూపర్ హిట్ అయింది. ఏకంగా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి గారి ప్రశంసలు పొందింది. సో ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది? సుబ్బారావు గారు నిజం చెప్పాలంటే, రంగారావు గారు ఎవరో, ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు ఎవరో ఏమీ తెలీదు. ఎవరో తెలియదు వాళ్ళు. ప్రెసిడెంటు, ఈ మన ఇదికి భారతదేశానికి ఒక ప్రెసిడెంట్, అసలు ఆయనతో అపాయింట్మెంట్ దొరుకుతుందా ఏమీ తెలియదు. ఎవరో పెద్ద ఆయన పిలిచారు, బ్లెస్ చేశారు, నాతో కూర్చొని హాఫ్ పిక్చర్ చూశారు. ముందు రోజు సగం పిక్చర్ చూశారు. పెద్ద పిక్చర్ కదండి ఆ రోజుల్లో. ఆయన పెద్ద అయిన అప్పటికే ఆయన చూడలేకపోయారు. అంటే ఆయన ఏమన్నారంటే, ఈ బాయ్ చాలా బాగా యాక్ట్ చేశాడు అన్నారంట. అప్పుడు ఏవిఎం గారు అబ్బాయి, పెద్ద అబ్బాయి మురుగన్ గారు ఉన్నారు పక్కన. సార్ బాయ్ కాదు సార్, గర్ల్ సార్, బేబీ. అవునా, ఐ కాంట్ బిలీవ్ అన్నారంట. అని ఆయన ఆ మాట అన్నందుకు ఢిల్లీ పిలిపించేశారు. నాన్నగారు నేను ఇద్దరం వెళ్ళడమే ఫ్లైట్ దిగి గాంధీ గారి సమాధి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకి దండం పెట్టించి అక్కడి నుంచి వెళ్ళి పొద్దున్నే రాష్ట్రపతి భవన్కి వెళ్ళి ఆ మిగతా సగం పిక్చర్ కూడా ఆయనతో చూసి ఆయన బ్లెస్ చేసి పంపించారు. తర్వాత నాకు తెలిసింది, మన భారతదేశం మొత్తం టీచర్స్ డే అని జరుపుకునే, ఆయన పేరు మీద జరుపుకునే ఆయన్ని నేను మొట్టమొదటిసారిగా ఆయన్ని నేను కలిశాను, నిజమైన టీచర్ని కలవకుండా. ఎందుకంటే నేను అప్పటి వరకు స్కూల్కి వెళ్ళలేదు. అది ఒక గ్రేట్ మెమరీ. కానీ ఒక నిజంగా అసలు మర్చిపోలేనిది ఏంటంటే, మీరు అలా రాష్ట్రపతి ప్రశంసలు పొందారు ఆయన. మీ అబ్బాయి ఫస్ట్ సినిమా అంజలితో నేషనల్ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. బహుశా నాకు తెలిసి రేర్గా ఉంటాయి ఇలాంటిది, చాలా రేర్ కాదు. నంది అవార్డు కూడా నాకు ఫస్ట్ భక్త ప్రహ్లాద్కే వచ్చింది చైల్డ్ ఆర్టిస్ట్గా. బాబుకి మనసు మమత వచ్చింది ఫస్ట్ అవార్డు చెప్తున్నాను. అది రేర్గా. నేనేమో 5 కంప్లీట్ అయ్యి 6th ఇయర్ ఎంటర్ అయ్యాను. బాబేమో 6 కంప్లీట్ అయ్యి 7 ఇయర్. నేనేమో మలయాళం కన్య వయసు
12 కంప్లీట్ అయ్యి 13th ఇయర్లో యాక్ట్ చేశాను. శంబరతి తను కూడా 10th పరీక్ష రాసి నువ్వే కావాలి అంటే ఇంచుమించు అన్ని ఒకేలా జరిగింది కెరియర్. అది మన చేతుల్లో ఏం లేదు. రంగారావు గారు అంటే ఇంకోటి గుర్తొచ్చింది. ఆయన మీరు అడిగారు కదా, అంత విగ్రహం అంత రాక్షసులాగా అంత జుట్టు గిట్టు వేసుకుని భయపడలేదు. కానీ ఆయన మీద ఒక చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. ఆయనతో నేను ఆ ప్రహ్లాద్ చేసిన తర్వాత ఒక 1 year 1.5 year తర్వాత చిన్నారి పాపలని ఒక సినిమా తీశాను. మన సావిత్రి గారి డైరెక్షన్. ఆవిడ అందరూ ప్రొడ్యూస్ చేశారు, వి మధుసూదన్ రావు గారు భార్య వీళ్ళందరూ మొత్తం లేడీసే సినిమాకి వర్క్ చేసిన వాళ్ళందరూ లేడీస్. అవును. పి లీల గారు మ్యూజిక్, ఆర్ట్ మోహన అని ఒక ఆవిడ ఉండేరు. ఇలాగ అందరు మేకప్ మ్యాన్ కూడా లేడీ మేకప్ మ్యాన్. అప్పుడు ఆ పిక్చర్ చేసినప్పుడు రంగారావు గారు ఆ పిక్చర్లో తోటమాలి చిన్న గుడిసెలో ఉంటాడు ఆయన. నా క్యారెక్టర్ చాలా సింపతి క్యారెక్టర్. నన్ను ఇంట్లోంచి ఆ ఇంట్లో ఉండకూడదని ఇది చేసేస్తే ఆయన తీసుకెళ్ళి ఆ గుడిసెలో పెట్టుకుని నన్ను పడుకోబెట్టి నన్ను ఎత్తుకుని పాట పాడతాడు ఆయన. నాయి చిరిగిపోయిన బట్టలే, ఆయనే చిరిగిపోయిన బట్టలే, చిరిగిపోయిన పంచ ఒక ఇది బట్టతల. ఆయన చాలా బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది, నన్ను ఎత్తుకుని పాడతాడు ఆయన. ఈయన ఎక్కడో చూశాను అనుకుంటున్నాను. ఎక్కడో చూశాను ఈయన్ని ఆ వయసులో. అంటే అప్పుడు ఒకరోజు మా అమ్మగారు ఏమన్నారంటే, ఎక్కువ అమ్మ వచ్చేవారు వాళ్ళంతా లేడీస్ షూటింగ్ అని. అమ్మ ఒకరోజు ఏమన్నారంటే, చూసావా ప్రహ్లాద తర్వాత నీకు మళ్ళీ రంగారావు, ఆవిడికి తెలుసు ఆయన పెద్ద యాక్టర్ని, మనకు తెలియదు. రంగారావు గారితో మళ్ళీ యాక్ట్ చేస్తున్నావు, నిన్ను ఎత్తుకుని పాడుతున్నాడు ఆయన, ఆయన కాళ్ళకి దండం పెట్టు సెట్లోకి వెళ్ళగానే, ఇలాగా చెప్పేది ఆవిడ. నాకేంటంటే అయ్యో ఏంటి ఇలా అయిపోయాడు, ఇన్ని నగలేసుకుని బట్టలు వేసుకుని ఇంత గొప్పవాడు. మనకి అప్పుడున్న జ్ఞానం ఏంటంటే చిన్నపిల్లలు కదా, పట్టుబట్టలు వేసుకుని నగలు పెట్టుకుంటే గొప్పవాళ్ళు, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే పేదవాళ్ళు. అయ్యయ్యో అన్నీ పోయినట్టున్నాయి ఈయనకి, నగలు గిగలు పట్టుబట్టలు ఏమీ లేవు అని. కాసేపు ఉన్నాక నన్ను చూసుకుంటే నా బట్టలు కూడా అలాగే ఉన్నాయి. ఒక చిన్న నిక్కరు షర్టు చిరిగిపోయినవి, ఏదో పిచ్చి మేకప్ అన్నీ. మేము చాలా గొప్పవాళ్ళం ఇప్పుడు పేదవాళ్ళం అయిపోయాం అని ఒక థాట్ ఏంటో మనసులో. అలా ఉండి తర్వాత ఆయన అంత గొప్ప నటుడు, ఆయనతో మనం యాక్ట్ చేసామా, ఇవన్నీ క్యారెక్టర్స్ ఇలాగ డ్రెస్సులు వేసి అలా రకరకాల పాత్రలు వేస్తాం మనం సినిమాలో, అవన్నీ తర్వాత తెలిసింది. జర్నీ స్టార్ట్ చేసి చైల్డ్ ఆర్టిస్ట్గా దాదాపు తెలుగు, తమిళ్, మలయాళంలో కూడా చేశారు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చైల్డ్ ఆర్టిస్ట్. మలయాళంలో 33 సో టాప్ స్టార్స్ అందరితో మీ కాంబినేషన్లో సినిమాలు వచ్చినాయి కదా. సో చైల్డ్ ఆర్టిస్ట్గా మేము మర్చిపోలేని పాత్రలు అంటే ప్రహ్లాదకు మించి ఏముంటుందండి. ప్రహ్లాద అది ఇప్పుడు అలా అని కాదు, ఇప్పుడు 1 సంవత్సరం కాదు కదా, 1 వారం ముందు రిలీజ్ అయిన పిక్చర్లో కూడా ఎవరు యాక్ట్ చేశారు, ఆ సినిమా ఏంటి, ఇలా మనం అనుకునే రోజుల్లో దగ్గర మీరు అన్నట్టు ఇంకొక 1.5 సంవత్సరం తర్వాత 60 సంవత్సరాలు అయిపోతున్నా కూడా రోజారమణి భక్తి ప్రహ్లాదం మర్చిపోలేకపోతున్నామండి ఆ సినిమా అని అన్నప్పుడు ఇంకా అంతకంటే అదృష్టం వేరే ఉండదు. ఇంకోటి అలాంటి సినిమా అది. అప్పుడు మనకి వేళ్ల మీద చెప్పుకోవాలంటే లవకుశ, మాయాబజారు, ఇలాగా అందులో ఇదొకటి ఉంటుంది. బాలుగారు కూడా ఒక మాట అనేవారు, ఎస్పి బాలుగారు, నేను పొద్దున్నే లేచి దేవుడి పాటలు వింటానమ్మా, ఆ దేవుడి పాటలు విన్నప్పుడు నాకు రాముడు కృష్ణుడు లాగా రామారావు గారు కనిపిస్తారు, ఆ నెక్స్ట్ పాటలు ప్రహ్లాద్ పాటలు వింటాను, అప్పుడు నీ మొహం కనిపిస్తుంది నాకు అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అని చెప్పారు. ఓకే. సో ఇవన్నీ గ్రేట్ బ్లెస్సింగ్స్గా అనుకోవాలి మనం, సెషన్ కాదు. సో మహానటులతో కాంబినేషన్లో మీరు సినిమాలు చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా. సో వాళ్ళల్లో అంటే చైల్డ్ మిమ్మల్ని ఒక చిన్నపిల్లగా మిమ్మల్ని బాగా ప్రోత్సహించి బాగా హక్కుని చేర్చుకొని మిమ్మల్ని, అంటే ఒక విధంగా చెప్పాలంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకొని మిమ్మల్ని బాగా చూసుకున్న ఆర్టిస్టులు అంటే ఎవరు? అందరు అలాగే చూసుకునేవారండి నన్ను. అందరూ శివాజీ గారు అయితే ఎక్కువ, శివాజీ గణేషన్ తమిళ్లో
ఆయనతోని నెంబర్ ఆఫ్ ఫిల్మ్ నెంబర్ చేశారు ఆఫ్ కదా ఫిల్మ్స్ తమిళ్లో చేశాను. ఆయన ఒక్కోసారి ఊటీ, కొడైకెనాల్ ఎక్కడైనా వెళ్ళి కొంచెం వెదర్ బాగోకపోతే, లైటింగ్ లేకపోతే షూటింగ్ 1 గంట 2 గంటలు వెయిట్ చేసేవాళ్ళం లైటింగ్కి. ఆయనతో 2-3 సినిమాలు నేను ఊటీ, కొడైకెనాల్ ఇవన్నీ చిన్నప్పుడు, ఎంత అప్పుడు 8 ఇయర్స్ అలా, 8.5 9 లోపల 7 అలాగే ఉంటాయి. అప్పుడు నన్ను ఎప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టి వీళ్ళందరూ సరదాగా పైకాడుతుండేవారు. 2 అవర్స్ ఏం చేస్తామని. అంటే ఆయన పడుకునేవాడు. డే ఇంక వాడా అని చెప్పి పేక నా చేతిలో పెట్టి ఆయనలో పడుకుని ఈ కార్డు తీసుకొట్టు, ఆ కార్డు తీసుకొట్టు, ఇలాగా దివరు అనమాట. అది ఒక మర్చిపోలేని సీన్ ఏంటంటే, ఇరుమలర్గళ్ళని ఒక సినిమా చేసాం, రికార్డ్ బ్రేక్ హిట్ పిక్చర్. ఆ లాస్ట్లో ఒక టీచర్ చాలా అటాచ్మెంట్ అయిపోతుంది, పద్మిని గారు. ఆవిడ లాస్ట్లో ఇంకా అవే వెళ్ళిపోతుంది అనమాట మా ఫ్యామిలీని వదిలేసి. ఆవిడ వెళ్ళిపోతున్న షాట్లో వచ్చి ఈ పాప విపరీతంగా ఏడాలి, నా క్యారెక్టర్. ఆవిడ అలా వెళ్ళిపోతుంటుంది, అదే ఎండింగ్. నేను ఎక్కి ఆవిడ నిజంగా వెళ్ళిపోతుంది వదిలేసి. ఆ సినిమాలో ఆవిడ నాకు చాలా అటాచ్ అయిపోయింది షూటింగ్లో. నాకు అంటే ట్యూషన్ చెప్పి పాట పాడి ఇవన్నీ చేసేది. ఆవిడ అది చెప్తున్నారనమాట వాళ్ళు, డైరెక్టర్ గారు వాళ్ళు, మీరు అలా వెళ్ళిపోతారు, ఇంకా రారు ఇటు, మళ్ళీ ఫ్యామిలీతో మీకు అటాచ్మెంట్ లేదు, సో ఆర్ గోయింగ్ అవే, అలాగా వెళ్ళిపోవాలి, మీరు అలా వెళ్ళిపోతానే ఉండండి కట్ అనే వరకు అని ఏదో చెప్తున్నారు. ఓహో ఈవిడ ఇంకా రాదా, ఇంక మనతో మాట్లాడదా, ఈవిడ కనపడదా అంటే ఆ వయసులో తెలియదు అని షార్ట్ కట్ అయినా కూడా కుళ్ళి ఏడుస్తానే ఉన్నాను. ఎందుకు ఏడుస్తున్నా ఎవరికి అర్థం కావట్లేదు వీళ్ళకి. అంటే అప్పుడు షార్ట్ అయిపోయాక ఆవిడ అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని. మీరు వెళ్ళిపోతారు కదా, రారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు. అలాగా అందరూ ప్యాంపర్ చేసేవారండి చాలా. అందరూ సావిత్రి గారు, జమున గారికి కొడుగ్గా చేశాను, శారద గారికి చిన్న పాపగా యాక్ట్ చేశాను. ఆల్ హీరోయిన్స్ అందరికీ నేను కొడుకు కూతురుగా చిన్నప్పుడు చాలా పిక్చర్లు అందరితో చేశాను. ఇంకా అందుకని అందరూ ప్యాంపర్గా. సావిత్రి గారి ఇంట్లో నాకు ఎక్కువ ప్యాంపరింగ్ ఉండేది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో షూటింగ్ ఒక 20 days చేసాం, చిన్నారి పాప. సో వాళ్ళ పాప చాముండేశ్వరి, నేను ఇంచుమించు ఒకటే ఏజ్. ఇంకా షార్ట్ లేదంటే వెళ్ళి గెంతి మొత్తం బెడ్లన్నీ పాడు చేసి ఆ చీరలన్నీ తీసి చుట్టుకుని కట్టుకుని చాలా సరదాగా ఉండేది. సో అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులుగా మీరే కాదు, ఇంకా శ్రీదేవి కానీ, కుట్టి పద్మిని కానీ, అలా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు కదా. సో వాళ్ళతో ఎలా ఉండేది మీకు? వాళ్ళతో ఎక్కువ అటాచ్మెంట్ లేవండి, ఎందుకంటే చాలా సినిమాలు కలిసి యాక్ట్ చేయలేదు పిల్లలం మేము. శ్రీదేవితో మాత్రం 2 సినిమాలు చేశా. ఒకటి పూంబాట అని మలయాళం పిక్చర్. తను నేనే హీరో హీరోయిన్స్ కాదు ఆ పిక్చరు, పిల్లల మీద. పట్టేకాడ్ అని పెద్ద డైరెక్టర్ అయినా ఆ సినిమా చేసినప్పుడు మేమిద్దరం అసలు వాళ్ళు షార్ట్కి పిలిస్తే 10 నిమిషాల తర్వాత వెళ్ళేవాళ్ళం. కూర్చుకుని మాట్లాడుకుంటూ కూర్చునేవాళ్ళం. ఆ డైరెక్టర్ గారు తల కొట్టి, ఏంటయ్యా మీ గుసగుసలేంటి, మీ గోలేంటి, రండి ఇద్దరం తెలుగోళ్ళం, అదేమో మలయాళం సినిమా. ఇద్దరం నేర్చుకుని మాట్లాడేవాళ్ళం, ఇద్దరికి మలయాళం రాదు. వాళ్ళు ఏం చెప్తే పాపం వెంటనే ఇద్దరు క్యాచ్ చేసి, తను కూడా క్యాచ్ చేసేది, తను నాకంటే కొంచెం చిన్నది, ఇద్దరం క్యాచ్ చేసేవాళ్ళం. ఏవో చెప్పుకుని నవ్వు, ఏంటి మీ గుసగుసలేంటి, మీ నవ్వులేంటి, షార్ట్ చేయండి ఫస్ట్ వచ్చానేవారు అనమాట. ఆ తర్వాత చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత హీరోయిన్స్ గా చేసాం ఇద్దరం. శివప్ప కల్మూకుత్తి అని ఒక పిక్చర్, అందులో కమల్ హాసన్, మన విజయ్ కుమార్ మంజుల హస్బెండ్. ఆ పిక్చర్లో ఇద్దరం చాలా ఈక్వల్ క్యారెక్టర్స్, ఇద్దరు హీరోయిన్స్ అందులో. ఆ పిక్చర్ ఒకటి చేసాం. ఆ తర్వాత మనకి మన గవర్నమెంట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి చేసింది. చేసినప్పుడు తరుణ్ని సన్మానించాలి, ఇంకో చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే శ్రీదేవిని పిలుస్తున్నాం అన్నారు. నేనైతే అసలు షాక్ అయిపోయాను. శ్రీదేవి మా బాబుని ఇద్దరిని అంటే నాకు చాలా హ్యాపీ అయిపోయింది. వెళ్ళాము ఆ ఫంక్షన్కి, తనతో మాట్లాడాను, తన ఇంటికి కూడా పిలిచాను. అప్పుడు తను బాంబేలో ఎక్కువ అప్పుడు హిందీ సినిమాలు చేస్తుంది. నెక్స్ట్ టైం వస్తాను, తప్పకుండా వస్తాను, ఇప్పుడు షూటింగ్ ఉంది, రేపు వెళ్ళిపోతున్నాను, ఈ ఫంక్షన్ కోసమే వచ్చాను అంది. ఇంకా తర్వాత మేము కలవలేదు, ఇంకా తర్వాత అమ్మాయి అలా అయిపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ స్టేజ్ నుంచి యంగ్ స్టేజ్లోనే మీరు హీరోయిన్ అయిపోయారు కదా. అవును, వెరీ యంగ్, 13K.
అంటే ఏమన్నారు ఇంట్లో ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ జనరల్గా ఇళ్ళల్లో ఎలా ఉంటుంది, చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఓకే అనుకో, మళ్ళీ ఇంకా హీరోయిన్గా కూడా అంటే అబ్జెక్షన్ చెప్తుంటారు కదా. చెప్పారు కదా నాన్నగారు. చెప్పారా? చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేసింది, 40 ఫిలిమ్స్ ఎన్నో చేశా, ఆల్ లాంగ్వేజెస్. చేసిన తర్వాత ఒక 11 years వచ్చినప్పుడు గ్యాప్ వచ్చేసింది. పిక్చర్స్ అంటే చైల్డ్ కాదు, హీరోయిన్ కాదు, అటు ఇటు కాని వయసు అటు ఇటు కాని వయసు కదా. నాన్నగారు ఏమన్నారంటే, చాలమ్మా మంచి పిక్చర్లు చేసావు, మంచి పేరు వచ్చింది, అవార్డ్స్ వచ్చినాయి, ఇంకెంతకంటే ఏముంటుంది, నువ్వు ఇప్పుడు హీరోయిన్గా చేయాలంటే కనీసం ఒక 6-7 ఏళ్ళు అయినా వెయిట్ చేయాలి. అప్పుడు అంత యంగ్స్టర్స్ హీరోయిన్స్ అంతా ఉండేవారు కాదు. మనకి ఎంతసేపు జమున గారు, వాణిశ్రీ గారు, రాజశ్రీ గారు వీళ్ళే. అంటే అప్పుడు మనకి ఈ సినిమాల్లో చూపిస్తారు కదా, ప్రపంచం స్తంభించిపోయింది అంటారు కదా, ఈ చెట్లు ఊగి ఫ్రీజ్ అయిపోతాయి. అంటే మనకి రెగ్యులర్ షాట్స్ అవి, సముద్రం అలా ఆగిపోయి అవి అలాగైపోయింది నా మైండ్ అప్పుడు. ఏంటి మనం యాక్టింగ్ మానేయాలి, 5 ఏళ్ల నుంచి అదే తెలుసు మనకి. అంటే కానీ ఏం జవాబు లేదు అక్కడ. ఏం చేస్తాం ఇప్పుడు, 7-8 ఏళ్ళు అలా వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక మనకు సినిమాలు వస్తాయని గ్యారంటీ ఏమిటి? అది లేదు. హీరోయిన్ అంటే అప్పుడు ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద హీరోలు. సరేలే ఏం చేస్తాం చూద్దాంలే అని ఒకటో ఏదో సినిమా ఉండింది అంతే. అది ఫినిష్ అవుతున్నప్పుడు ఒక కన్నడ, నారాయణరావు గారు ఆయన పేరు, కన్నడ ఆయన మేనేజరు. ఆయన మాకు అప్పుడప్పుడు కన్నడ సినిమా చేసినప్పుడు పరిచయం. ఆయన చాలా పెద్ద ఆయన, ఒక అప్పుడే 65-70 years ఉంటాయి ఆయనకి. ఒకరోజు వచ్చి, అమ్మ ఒక మలయాళం మేనేజరు నాకు ఫోన్ చేశాడు, వాళ్ళు వస్తామంటున్నారు అని మా అమ్మగారితో చెప్పారు. నాన్నగారు లేరు. నాన్నగారు వచ్చాక చెప్పారు, ఎందుకు మలయాళం వాళ్ళు ఎందుకు మన ఇంటికి, చిన్నప్పుడు ఏదో సినిమా చేసింది అంతే, ఏదో వస్తారంటే వచ్చారు. వచ్చి వాళ్ళ పిక్చర్లో హీరోయినే 12-13 ఏళ్ళ అమ్మాయి కావాలి, చెంబరతి. అప్పుడు మలయాళం సినిమాల మీద మనకు అంత ఇంప్రెషన్ ఉండేది కాదు. నాన్నగారు వెంటనే అయ్యే మలయాళం సినిమాలు పెద్ద హీరోయిన్ వద్దు, ఏదో చిన్నప్పుడు చేస్తాం వద్దు. వాళ్ళు పాప పిఎన్ మేనన్ అని పెద్ద డైరెక్టర్, ఆయన ఆర్ట్ చేస్తాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట, సార్ మీరు అనుకున్నట్టు ఆ టైప్ ఆఫ్ సినిమా కాదు సార్, చాలా మంచి పిక్చరు, అసలు పాప క్యారెక్టర్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, మీకు కథ చెప్తాం, పోనీ వినండి, సీన్లు కూడా చెప్తాం అన్నారు. అంటే లేదు వద్దండి మలయాళం ఇప్పుడు ఏం లేదు, ఆ అమ్మాయిని నేను ఇప్పుడు చదివిద్దాం అనుకుంటున్నాను, బాగానే చదివించి మ్యారేజ్ చేసేయాలి, ఆయనకి ఏదో చెప్పాలి కదా, చెప్పేశారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే నాకు టెన్షన్, అయ్యో వెళ్ళిపోయారు అని ఎలా చెప్తాం, లేదు చేస్తామని. అప్పుడు ఆ నారాయణరావు గారితో మాట్లాడాం, ఏం సెల్ ఫోన్లు లేవు కదా, ఆయన మళ్ళీ రమ్మనండి, నాన్నగారిని రిక్వెస్ట్ చేయమనండి అని చెప్తే, నెక్స్ట్ టైం ఏం చేశారంటే డైరెక్టరు, ప్రొడ్యూసరు, కెమెరామెన్ ముగ్గురు వచ్చారు. కెమెరామెన్ అశోక్ కుమార్ అని చాలా పెద్ద కెమెరామెన్, ఆయన కెమెరామెన్. ఆయన ఇక్కడ లోకల్ మనకి చెన్నైలోనే ఉంటాడు, హిందీ ఆయనే, బట్ మనకి బాగా తెలిసిన ఆయనే. ఆయన కూడా అన్నాడు, ఇట్స్ వండర్ఫుల్ మూవీ, నాకు కథ కూడా తెలుసు, మీరు చేయించండి పిక్చర్ అని. ఆయన అందరూ సరి చేసాం. అది తీరా చూస్తే మనకి హీరోయిన్ అనగానే ఒక ఇమాజినేషన్, వాణిశ్రీ గారు, రాజశ్రీ గారు, జమున గారు కళ్ళల్లో వచ్చేస్తున్నారు అన్నమాట, మంచి నగలు, డ్రెస్సులు, చీరలు గీలగలుగుని. తీరా సినిమా షూటింగ్ వెళ్ళి చిరిగిపోయిన పంచో జాకెట్ తెచ్చి ఇచ్చారు. హాఫ్ సారీ కాదు, మలయాళం కదా, ఒక చిరిగిపోయిన చిన్న పంచ ముక్క, ఒక చిరిగిపోయిన బ్లౌజ్ వాడేంటి ఒక న్యూస్ పేపర్లో చుట్టుకుని తెచ్చాడు. ఇద్దా డ్రెస్ అమ్మా పోటుగా అంటున్నాడు. ఇదేం డ్రెస్ అంటే పొట్ల విప్పుతా అందులో ఇవి ఉన్నాయి. తెల్లగా ఉంది ఫేసు అని అంబర్ పౌడర్ ఒకటి ఉంటుంది, అది తీసుకొచ్చి వేశారు కొంచెం డల్గా. అయ్యో హీరోయిన్ అనగానే మనం ఇమాజ్ చేసుకునేలా ఉంది. అదేదో ఇష్టంగా సరేలే అని చెప్పి ఏదో గ్యాప్ రాకుండా చేస్తే చాలని చేస్తే ఆ పిక్చరు తర్వాత క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి మంచి సాంగ్స్, రికార్డ్ బ్రేక్ బద్దలు కొట్టేసింది ఆ పిక్చర్. ట్రెండ్ సెటర్ అయిపోయింది మలయాళం ఇదిలో, చెంబరత్తి అంటే. దాన్నే కన్య వయస్సు తెలుగులో, తమిళ్లో పర్వకాలం అని కమల్ హాసన్. 3 లాంగ్వేజ్లో మంచి హిట్ అయింది కదా. అంటే మలయాళం రికార్డ్ బ్రేక్ హిట్, తమిళ్ కూడా హిట్ అయింది, అంటే నాట్ లైక్ మలయాళం, హిట్ అయింది అంతే. తెలుగులో ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంటుంది అందులో, బాలు గారు జానక్ గారికి వర్షన్ కూడా ఉంటుంది, ఏ దివిలో వేసిన భార్య. ఆ ఒక్క సాంగ్ కోసమే ఆడిన తెలుగులో. చాలా మంది
పిక్చర్ పేర్లు పెట్టి ఆర్టిస్టుల్ని చెప్తుంటారు కదా. నాకు ఈ పాట ఏమండి ఏ దీవులో విరిసిన పరచతం మీదే కదా, ఏ దీవులో విరిసిన పరచతం మీరే కదా అంటుంటారు. అలాగా డ్రైవర్ రాముల్లో పాట కూడా, డ్రైవర్ రాముల్లో కళ్ళు లేని క్యారెక్టర్ కదా అది సాంగ్ మంచి సాంగ్ బాలు గారు. కానీ ఇప్పుడు చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోయిన్లు అయిపోయి మీరు ఎవరితో అయితే యాక్ట్ చేశారో అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా వాళ్ళ పక్కనే హీరోయిన్లుగా యాక్ట్ చేసిన ఇది ఉన్నాయి కదా. కానీ మీ కెరీర్లో నాకు తెలిసి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అలా. అంటే నేను బాగా చిన్నదాన్ని, అప్పటికే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. నేను కొంచెం అయ్యేటప్పటికి వాళ్ళు ఇంకా మెచ్యూర్డ్ అయిపోయారు. అప్పుడు అంత ఇదిగా చంద్రమోహన్తో ఒకటి యాక్ట్ చేశారు. చంద్రమోహన్తో అసాధ్యుడు అన్న సినిమాలో చిన్న పాపను నేను ఆయనతో హీరోయిన్ చేశాను. మురళీమోహన్ గారు వాళ్ళు తర్వాత వచ్చారు, వాళ్ళతో చాలా సినిమాలు చేశాను. తర్వాత నేను చిన్నప్పుడు చేసింది మన చలం గారు, సత్యకాలపు సత్య చేశాను. ఆ తర్వాత బుల్లెమ్మ బుల్లోళ్ళలో 10 years చెల్లెలుగా చేశాను. ఆ తర్వాత లంబాడోళ్ళ రామదాస్ హీరోయిన్గా చేశాను. అలాగే అప్పుడు కృష్ణ గారితో అసాధ్యుడు సినిమాలో చేశాను. మన ఊరి కథ అని ఒక పిక్చరు, అందులో ఆయన్ని లవ్ చేస్తానన్నమాట. నాకు నవ్వు వచ్చేసేది అన్నమాట, అయ్యో కృష్ణ అంకుల్ని చూసి లవ్ చేయాలా అంటే. నాకు కొన్ని షార్ట్స్ ఉండేవి ఆయన ఏదో లవ్గా చూస్తున్నట్టు అది. కానీ జయప్రద ఉంది అందులో. ఆయన విజయ నిర్మల్ గారు కూడా వచ్చారు షూటింగ్కి. ఏంటి పిల్ల మా ఆయన లవ్ చేస్తున్నావా అనేది ఆవిడ. చేయమంటున్నారు అది ఏంటది లేదనుకోండి. అదొక మంచి పిక్చరు. అలాగా చాలా మందితో అలాగా. ఇంకా కాంతారారు, నాగేశ్వరరావు వీళ్ళందరూ. కానీ రామారావు గారితో సంసారంలో కూతురుగా యాక్ట్ చేశారు. తాతమ్మ కల్లోనా కూతురు, తాతమ్మ కల్లా కూతురే, సంసారం కూతురే, డ్రైవర్ చెల్లెలు చేశారు. మన ఇద్దరి కదా ఏదో అందులో కూడా, మా ఇద్దరు కదా అందులో కూడా చెల్లెలు. తర్వాత కాంతారా గారిది చెప్పాలి. వాళ్ళ ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మాయి నేను అందరు చాలా ఆడుకునేవాళ్ళం చిన్నపిల్లలప్పటి నుంచి. ఇంచుమించు మా ఇల్లు దగ్గర అన్నమాట. ఆయన్ని చూస్తే పారిపోయేవాళ్ళం, గంత అల్లరి చేసి. ఆయన సినిమాలో ఓ సీత కథలో ఆయన భార్యగా ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. దేవదాస్ కనకాల మీద కోపంతో ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. ఆయన పట్టు చీర కట్టి ముడి వేసి నాకు నగలు పెట్టి ఏవండి ఏవండి అనాలి ఆయన్ని. నవ్వుకోవడమే పక్కకు వచ్చి ఈ అంకుల్ని ఏంటి నేను. అదొక వండర్ఫుల్ పిక్చర్ కె విశ్వనాథ్ గారిది. రామారావు గారితో అనుబంధం గురించి చెప్పండి. ఆయనతో చాలా పెద్ద అయినండి, మనం చేస్తున్నప్పటి నుంచి చాలా పెద్ద అయిన. ఆయనతో యూజువల్గా ఏంటంటే మా వయసు టైప్ ఎవరు పెద్దగా కూర్చుని ఆయనతో మాట్లాడే ఇది ఉండదు. అంతా పెద్దవాళ్లే కూర్చుని మాట్లాడుకునేవారు, మేమందరూ ఒక ఇదిలాగా ఉండేవాళ్ళం అనమాట. కాకపోతే ఆయన ఎవరినైనా కూడా మీకు తెలిసిందే కదా, మర్యాద, అమ్మాయి రండి అమ్మాయి రండి. ఆయన దగ్గరే అవన్నీ నేర్చుకున్నాం మేమందరం. చాలా బాగా చేశారు, వెరీ గుడ్ అండి బాగా చేశారు, నువ్వు ఇలా రామ్మా ఇలా రా రోజారాట అలాగా ఆయన ఎప్పుడు లేదు. ఆయన తాతమ్మ కళ చేసినప్పుడు హరికృష్ణ బాలకృష్ణ ఫస్ట్ పిక్చర్ నాతో బ్రదర్స్. మళ్ళీ వెంటనే రామ్ రహీం పిక్చర్ లో కూడా వాళ్ళిద్దరు బ్రదర్స్. రామ్ రహీం లో బాలకృష్ణ అక్కగా చేశారు కదా మీరు. బాలకృష్ణ హరికృష్ణ ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉంటారు. అవును, వాళ్ళకి సాంగ్ కూడా ఉంటుంది, నేను కత్తుల రత్తయ్యనులే నవ్వుకుంటాం ఆ పాట చూసి. రామారావు గారితో ఆయనకి నచ్చితే మాత్రం వెరీ గుడ్, చాలా బాగా చేశారు. టేక్ యువర్ ఓన్ టైం అంటారు ఆయన. టేక్ యువర్ ఓన్ టైం అన్నారు కదా అని మనం అద్దం పట్టుకుని అవి వేసుకుంటే కమాన్ రెడీ గెట్ రెడీ అంటారు వెంటనే ఇచ్చేసి. ఆయన డిసిప్లిన్, ఒక డెడికేషన్, కాన్సన్ట్రేషన్ అవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు బాలకృష్ణ అక్కగా చేశారు అందులో. అలాగే మీ అబ్బాయి ఆదిత్య 369లో తనతో కలిసి యాక్ట్ చేశారు కదా. సో అప్పుడు కూడా మీరు సెట్కి వెళ్ళారు కదా. సో నేను ఎక్కువ తరుణ్ యాక్ట్ చేసినప్పుడు సెట్స్కి వెళ్ళను, ఎప్పుడు వెళ్ళను. మా సిస్టరు మా బ్రదరు వాళ్ళిద్దరే వెళ్ళేవారు. బ్రదర్ తక్కువ, సిస్టర్ ఎక్కువ వెళ్ళేవారు. ఓకే, నేను ఎక్కువ వెళ్ళేదాన్ని కదా అసలు. బాలకృష్ణతో ఆదిత్య 369 చేస్తున్నప్పుడే బాబుకి నేషనల్ అవార్డు అనౌన్స్ చేశారు. అప్పుడు సెట్లో అందరూ చాలా అప్రిషియేట్ చేసి బాలకృష్ణ మొదటి నుంచి నాకు బాగా క్లోజ్. ఎందుకంటే తన ఫస్ట్ పిక్చరే తాతమ్మ కళ ఇవన్నీ చేశాం కదా. నాగేశ్వర గారితో ఎలా ఉండేదండి? నాగేశ్వర గారితో 2 సినిమాలు చేశాను, మరపురాని మనిషి,
ఆలుమగలు ఆలుమగలు, అవును. ఆలుమగలు ఒకటి చేశాను. ఆయన ఫస్ట్ పిక్చర్ చేసినప్పుడు శ్రీదేవి ఫస్ట్, తర్వాత నేను, తర్వాత లత కోవలు చేస్తారు. ఆయన ఏంటమ్మా ఎప్పుడు పెద్దదవుతావు, హీరోయిన్గా చేయాలి చిన్నపిల్లలాగా ఇంకా ఆ? అని అనేవారు. ఆలుమగలు అన్నప్పుడు కొంచెం పెద్దదాన్నయ్యాను, ఒక 16, 17, 18 ఇయర్స్. ఏమమ్మా హీరోయిన్ రూట్ పెడతా ఉంటే కోడలు మామయ్య గారు అంటావు. ఆవిడ వాణిశ్రీ గారు, ఈయనకి ఇంకా మీ అందరితో నేనున్నాను హీరోయిన్ ఇక్కడ అనేది ఆవిడ. అదే అలాగా 2 పిక్చర్లే చేశాను ఆయన. ఇంకొకటి ఏదో ఒక గెస్ట్ అపీరెన్స్ చేశా నేను, మురళీమోహన్ గారు వేరే షూటింగ్లో ఉంటే మమ్మల్ని తీసుకొచ్చి ఆ ఒక్క సీన్ చేయమని, ఏదో గెస్ట్. సోమబాబు గారితో ఎటు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు? 8 ఫిల్మ్స్ చేశాను. జేబు దొంగ, తర్వాత చాలా పిక్చర్లు. రామాలయం ఫస్ట్, రామాలయం, జేబు దొంగ, మొనగాడు, ఖైదీ కాళిదాసు. మొనగాళ్ళలోనా మీరు పేరుగా యాక్ట్ చేసింది? మొనగాడు పేరు శోభన్ ఒక సినిమాలో పేరుగా యాక్ట్ చేసిన లేదా? చేయలేదు. మొనగాడులో శ్రీధర్ హీరో, నాకు పేరు. జేబు దొంగలో ఎటు మురళీమోహన్ పేరు మీకు. అందులో ఒక సాంగ్ ఉంటుంది, రాధా అందించు నీలేత పదవి. అదే మ్యూజికల్ హిట్ పిక్చర్. ఆ పాట కావాలని శోభన్ బాబు అడిగారు. ఇది ఎవరి పాట అంటే మురళీమోహన్ రోజారమణి పాట. ఆ పాట మాకు ఇవ్వచ్చు కదా, చాలా బాగుంది, ఫాస్ట్గా ఉంది అని. అది ఏమైపోయిందంటే నా పేరు రాధా, మురళీమోహన్ గారి పేరు గోపి. ఈ లిరిక్లో రాధా గోపి అని పెట్టేశారు. సార్ అది క్యారెక్టర్ల పేర్లు ఉండిపోయినాయి, దానివల్ల మార్చడానికి అవ్వదు అన్నారండి. సరే గంతని వాళ్ళని అన్నారండి. ఆయనకి ఆ పాట చాలా నచ్చింది. అది ఎక్కడ తీశారు? బృందావనం, మైసూర్ బృందావన్ గార్డెన్స్ లో తీస్తే మాస్టర్ ఎవరు? హీరాలాల్ మాస్టర్. మా ఇద్దరికి డాన్స్ రాదు, మురళీమోహన్ గారికి రాదు, నాకు రాదు. అది ఫాస్ట్ పాట, అది పరుగులో పరుగులు, అసలు నించోడానికి కూడా ఉండదు, అలా ఉంటుంది ఆ పాట, అంత ఫాస్ట్ సాంగ్. అసలు ఇలా చూసి లోపల ఇంకో షాట్ వచ్చేస్తుంటుంది. హీరాలాల్ మాస్టర్ అంటే పద్మిని, వైజయంతిమాల గారు వాళ్ళని డాన్స్ చేసిన మాస్టర్. క్లాసికల్ గార్డెన్స్ లో ఇంకా మా పాటలు దేవుడికి తెలుసు. మళ్ళీ కానీ పాట ఎంత హిట్ అయిందో, ఏంటి వీళ్ళు కూడా ఇంత బాగా డాన్స్ చేస్తారా అన్నారు అందరూ. కమల్ హాసన్ గారితో కూడా మీరు యాక్ట్ చేశారు? చాలా 5 లాంగ్వేజ్లు చేశాను. ఫస్ట్ మలయాళంలో చేసినట్టున్నారు కదా? ఫస్ట్ మూవీ మలయాళం, ఆనందం పరమానందం అని ఒక పిక్చర్ చేశాను, మేమిద్దరం హీరోయిన్స్. ఇది చేశాను, ఓసీత కదా, మలయాళంలో చేశాం. దేవదాస్ కనకాల వేషం కమల్ హాసన్ విలన్ నేను చేశాను. కన్య వయస్సు తమిళ్లో ఇద్దరు హీరోయిన్స్, సొమ్మొకటిది సొక్కొకటిది. అది పెద్ద హిట్. అది 5 లాంగ్వేజెస్. ఈ మధ్యన మొన్న చెన్నై వెళ్ళినప్పుడు కలిశాను, అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కలిసి, మోర్ దెన్ 30. కలవల అసలు. సరే మొన్న వెళ్ళినప్పుడు కలిసి ఎంత చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇప్పుడు శ్రీదేవి మీకంటే కొంచెం జూనియర్, చిన్నది. ఆవిడ తాతగా యాక్ట్ చేసిన ఎన్టీఆర్ పక్కనే హీరోయిన్గా చేసింది. ప్లస్ ఒక చెప్పాలంటే హీరోయిన్గా మొత్తం అటు దక్షిణాదినే కాదు, ఈవెన్ హిందీ రంగాన్ని కూడా వెళ్ళింది కదా. సో మీ ఎలా అనిపించేదండి, అరే మన జూనియరే కదా, మరి అంత లెవెల్కి వెళ్ళిపోయింది, ఎందుకు మనకు జెలస్ అన్నది నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అంటే ఆడవాళ్ళ మధ్య జెలస్ లేదని మాత్రం చెప్పొద్దు. లేదండి, తన ఫిగర్ కూడా అంత మంచి హైట్, తన ఫిగరు అంటే రామారావు గారు పక్కన నించున్న వయసు చిన్నదైనా ఫిగర్ బాగుండేది. అంటే బ్యాడ్గా మనకి ఆక్వర్డ్గా అనిపించేది కాదు. ఇంకా నాగేశ్వరరావు గారి పక్కనే ఇంకా అమ్మాయి ఇలా కొంచెం కిందకి ఇలా అని చేసేది. కానీ వాళ్ళు ఇంకటి హిందీ హీరోయిన్ అయిపోయింది, మనం అటు సైడ్ నార్త్ సైడ్ మనకు అది లేదు కాబట్టి చాలా గొప్పగానే అనిపించింది. అంటే మనతో చేసిన అమ్మాయి అసలు చాలా ఎలా, అసలు మీకు చెప్పాను కదా మలయాళం సినిమా చేసినప్పుడు తను ఒక విధంగా కొంచెం ఇన్నోసెంట్ అండి. తను తయారవడంలో, మేకప్లో, డ్రెస్సింగ్లో, యాక్టింగ్లో, డాన్సింగ్లో క్లవరేమో కానీ బేసిక్గా చూస్తే కొంచెం ఇన్నోసెంట్ టైప్. ఏం చెప్పినా పటపడి నవ్వేస్తుంది. ఎక్కువ మాట్లాడమంటే అంటది. చిన్నప్పుడు అంటే మేము ఆ సినిమా చేసినప్పుడు తన క్యారెక్టరే కొంచెం అలాగా ఉండేది అన్నమాట.
చాలా అంటే తను చాలా పొగరుగా చాలా పెద్ద హీరోయిన్ అయిపోయాను అలాగెప్పుడు బిహేవ్ చేయలేదు తను బయట కూడా. ఓకే. చూడండి మీరు ఎన్ని స్పీచ్లు ఉంటాయి తను ఏమైనా అవార్డ్స్ ఫంక్షన్లు అవి అసలు 2-3 మాటలే మాట్లాడుతుంది. మైక్ పట్టుకుని ఎప్పుడు ఒక ఇది కింద ఎప్పుడు మాట్లాడదు. నేను చాలా హ్యాపీ. నాకు వస్తే ఆ రోజున బాబుని తను సన్మానించినప్పుడు అయితే నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఏడ్చేశారు. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. సరే నార్త్లో అంత పెద్ద హీరోయిన్ అయింది, మన తెలుగు అమ్మాయి అయ్యి ఉండి మనతో మనం జర్నీ చేసిన అమ్మాయి చిన్నప్పటి నుంచి, మధ్యలో కూడా కాదుగా. తనకప్పుడు 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటాయి, 10 ఏళ్ళు, నాకు ఒక 10-11 జస్ట్ 2 years 1.5 year డిఫరెన్స్. ఓకే. చక్రపాణి గారితో ఎలా పరిచయం? ఏంటి మీరు మొత్తం బలిపీఠం గురించి అడిగి మొత్తం నా లైఫ్ హిస్టరీ అడిగేస్తున్నారు మీరు. మరి ఎటు 50 సంవత్సరాలు బలిపీఠం అన్నారు, అయిపోయింది బలిపీఠం. అది ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. చక్రపాణి గారు ఎపిసోడ్ అంత వద్దులేండి, మీరు కొట్టే తెచ్చినట్టు చెప్పండి. ఆయన మళ్ళీ అలుగుతారేమో ఏం అలగలేని చెప్తాలేండి. ఏం లేదు, ఇద్దరు ముత్యాల పల్లకిలో యాక్ట్ చేశారు కానీ నాకు అసలు టచ్ ఉండదు ఆ క్యారెక్టర్ ఏంటో. ఓకే. మేమిద్దరం చేసింది ఇది మన రామారావు గారు చంద్రకళ గారు చేసిన ఆడపడుచు. ఓకే. ఆ పిక్చర్ ఒరియాలో చేసాం. అది ఒరియా అంటే ప్రొడ్యూసర్స్ మన వాళ్ళే ఇక్కడ వాళ్ళు, డైరెక్టర్ హేమాంబరరావు గారు. ఆయన అన్నారంట నాకు ఒరియా రాదు ఏమి రాదు, ఈ అందరినీ ఒరియా వాళ్ళని తీసుకొచ్చి పెట్టకండి అయ్యా. ఆయన ఒకలా మాట్లాడేవారు. కనీసం ఆడపడిచి క్యారెక్టర్ అన్న మన తెలుగు అమ్మాయిని అయ్యండి తెలుగులో చెప్పుకుంటాను నేను ఆ పిల్లకి. ఆ రోజారమణి ఉంది కదా చక్కగా ఉంటుంది, చెల్లెలి వేషం బాగుంటుంది అంటే నన్ను వేయించారు. ఇంకా ఈయన ఒరిస్సా సైడు చదివి ఉదయం తెలుగు అయినా కానీ ఒరియా వచ్చు, ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారంటే అయితే ఆ అబ్బాయిని వేసేయండి అయ్యా హీరోగా అని చెప్పేసి అలాగే వేసాను. అలా మేము 5 ఫిలిమ్స్ చేసాం. మా లాస్ట్ ఫిలిం వచ్చి అదేంటి సీతాలవకుశ, రాముడు సీత. ఎలా మీ ఇద్దరి మధ్య లవ్ అనేది ఎలా స్టార్ట్? ఏముంది, రాముడు సీత ఇంకా పెళ్లి చేసేసుకున్నాం. అది ఓకేలేండి. ఎవరు ప్రపోజల్ ఫస్ట్ ఎవరు చెప్పింది? అది గుర్తులేదు. మీకు అన్ని 60 ఏళ్ళ క్రితం ఇది చెప్తా ఇప్పుడు గుర్తులేదంటే మేము నమ్ముతాం. అదొకటే మర్చిపోయానండి. అలాగేం లేదు, ఇద్దరం అనుకున్నాం, ఇద్దరిళ్లలో చెప్పాం. ఆయన వాళ్ళు చెప్పారు. ఎంతమంది హీరోలతో యాక్ట్ చేశారు, ఆల్మోస్ట్ మీరు చేయని హీరో అంటూ లేడు. మరి ఎవరితోనూ మీకు అంత కనెక్షన్ అనేది రాలేదు, చక్రపాణి గారితో ఎందుకు అనిపించింది? ఏం చెప్తామండి దాన్ని, అదే లవ్వా? మేబీ ఏం లేదు, ఇళ్లల్లో చెప్పాం. యూజువల్గా సినిమా పెళ్ళిళ్ళు, సినిమా వాళ్ళ పెళ్ళిళ్ళు అనేటప్పటికీ మనకి సినిమాల్లో చేజింగ్లు, గొడవలు, అబ్జెక్షన్లు చాలా వచ్చేస్తాయి కదా. అలాగే ఎందుకంటే నేను అప్పుడు 21 కంప్లీట్ అయ్యి 22కి ఎంటర్ అయ్యాను. అప్పుడే నేను హీరోయిన్గా 10 సినిమాలు చేస్తున్నాను. ఆ టైంలో యూజువల్గా చేసుకోరు ఎవరుని. అడిగేటప్పటికి అంటే అలాగేమన్నా ఒక ఇది కింద అయ్యి ఉంటే కొంచెం పెళ్ళి ఆగునేమో, అక్కడ ఓకే ఇక్కడ ఓకే అనేటప్పటికి చేసేసుకున్నాను. మీ పెళ్ళి జరిగిపోవటం అనేది కూడా ఒక విధంగా మీ కెరియర్ బ్రేక్ కారణమా? నేనే తీసుకున్నా బ్రేక్. ఏమి నాకు ఇండస్ట్రీ ఇవ్వలేదు, ఎవరు చెప్పలేదు, మా ఇంట్లో చెప్పలేదు, వాళ్ళ ఇంట్లో చెప్పలేదు, మా ఆయన ముఖ్యంగా నువ్వు యాక్టింగ్ మానే అని కూడా చెప్పలేదు. నేను తీసుకున్న నిర్ణయం. ఓకే. అంటే మానేయాలి అన్న నిర్ణయం కాదు. ఫస్ట్ మనం 5 years నుంచి యాక్ట్ చేస్తున్నాం, 18 years కంటిన్యూగా, అసలు నాన్ స్టాప్గా. నాకు ఎప్పుడు ఖాళీ ఉండేది కాదు, ఎందుకంటే నేను 5 languages చేశాను, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా. ఇక డిఫరెంట్ ఊళ్ళు ఎప్పుడు చూసినా ట్రావెలింగ్, కేరళ వెళ్ళడం, లేకపోతే కర్ణాటక వెళ్ళడం, లేకపోతే ఆంధ్రాలో షూటింగ్, ఇంకా ఒరిస్సా వెళ్ళడం, ఇలాగన్నా ఉండేవన్నమాట. సో అలాగా చేసి మనం మ్యారేజ్ తర్వాత ఒక 6 months ఒక అలా గ్యాప్. అంటే అప్పటికి అంత నాలెడ్జ్ లేదు, మన గ్యాప్ తీసుకుంటే సినిమాలు ఇదైపోతాం, కట్ అయిపోతాం, అలాగేం లేదు. ఏదో 6 months ఎప్పుడు సినిమాలు ఉండేది చేతిలో, 6-7 సినిమాలు. అలా అనుకుని తర్వాత బాబు పుట్టడం, బాబుని పెంచడం, తర్వాత బాబు ఇదయ్యాక డబ్బింగ్ రావడం, డబ్బింగ్లో ఫుల్ బిజీ అయిపోవడం. ఇంకా 20 years డబ్బింగ్ చెప్పాను. అంటే ఇక్కడ కెరియర్ బ్రేక్ తీసుకున్నాం కాబట్టి డబ్బింగ్ మీద ఆసక్తి కలిగిందా, లేదంటే ఎవరు స్పెసిఫిక్గా మీరు డబ్బింగ్ చెప్పాలని ఎవరన్నా? నాకు ఆసక్తి ఏం లేదు, నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడే నన్ను ఒక 5-6 సినిమాలు డబ్బింగ్కి అడిగారు. అప్పుడు రేర్గా ఉండేవి.
ఈ శివాజీ గణేషన్ గారి సినిమా అవి ఇవి ఏవో డబ్బింగ్లు చేసేవి హీరోయిన్కి డైలాగ్ బాగుంటుంది, మాడ్యులేషన్ బాగుంటుంది, తెలుగు బాగుంటుందని అడిగేవారు. అప్పుడు చాలా పొసెసివ్నెస్ అనమాట. మన వాయిస్ ఇంకో హీరోయిన్కి ఎందుకు ఇస్తాం, అదేంటి మన యాక్షన్ అంతా వాళ్ళకి ఇచ్చేస్తామా, అప్పుడు నాలెడ్జ్లు అవి అంతా మనకి మనం చెప్పకూడదు అని చెప్పేసి 1-2 సినిమాలే వచ్చినాయి, ఆ 2 చెప్పలేదు. అలా నా డబ్బింగ్ నేను చెప్పుకునేదాన్ని, అందుకని అలా రిజెక్ట్ చేసి అలా ఏవో ఉండేవండి. శివాజీ గణేష్ తంగ పథకం అని ఏవో అలాంటి సినిమాలు. మురళీమోహన్ గారు ఒకసారి ఫోన్ చేశారు, చేసి నిర్దోషి అని ఒక సినిమా తీశానమ్మా, చాలా ఎమోషనల్ క్యారెక్టర్ సుహాసిని చేస్తుంది, చాలా హెవీ డైలాగ్స్ అవి ఉంటాయి, నీకేం చెప్పాలనిపిస్తే, నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక రోజు వచ్చి చక్కగా చూసుకో, నీకు ఇష్టమైతేనే చెప్పు అన్నారు. అంటే సరే, ఇంకా అప్పుడే స్కూల్ బాబుకి పంపిస్తున్నాం కదా, గ్యాప్ ఉంటుందని చెప్పి వెళ్ళాను. ఆ వేయడమే ఎమోషనల్ సీన్ వేస్తారు వాళ్ళు, మనకు అలవాటు కదా గ్లేజర్ అని ఈ డైలాగులు ఏడుపులు చెప్పాను. అది బాగా నచ్చింది, నీకు ఓకే అంటే రేపటి నుంచి కంటిన్యూ చేసుకోమా అన్నారు. లక్కీగా ఆ అమ్మాయి చాలా టాప్ అయిపోయింది మన తెలుగులో. వరుసగా ఒక 10 సినిమాలు ఆ అమ్మాయికి చెప్పాను. ఇంకా అందరూ, ఇంకా రాధా, ఈ చాలామంది హీరోయిన్లు, హిందీ హీరోయిన్లు, ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి మీరు డబ్బింగ్ చెప్పని హీరోయిన్ అంటూ ఉండరేమో. నేను దగ్గర 600 సినిమాలు డబ్బింగ్ చెప్పాను, 600 మూవీస్ చెప్పాను. ఆ 600లో కనీసం 400 హీరోయిన్స్ ఉంటారు, అంటే రిపీట్ 200 తీసేసిన. ఇంకా అప్పుడు నాకు ఏమైపోయిందంటే, మనం హీరోయిన్గా చేయకపోయినా ప్రతి హీరోయిన్లోనే మన వాయిస్ చూసుకుంటున్నాం, మనం హీరోయిన్నే కదా. ఇంకా పిల్లలు, పాప, ఇంకా వాళ్ళ స్కూల్ నుంచి రావడం, ఆ టైంకి మనం. ఇంకోటి ఏంటంటే, ఇది టీం వర్క్ కాదు పెద్దగా డబ్బింగ్, ఒక 50 మంది 100 మందితో కాదు, మన అకార్డింగ్ టు మన టైమింగ్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇంటికి వెళ్ళిపోవడం, పొద్దున్న వాళ్ళని స్కూల్కి పంపిన తర్వాత 10 o'clock రావడం, అంతా 2 days చెప్తాం. ఏదైనా హెవీ క్యారెక్టర్ అయితే ఒక 3 days అంతే. ఇప్పుడు యాక్టింగ్లో అంటే మనకి క్యారెక్టర్ బాగా నచ్చింది, మనం బాగా చేసామన్న ఒక ఫీల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డబ్బింగ్లో కూడా ఈ అంత స్క్రీన్ మీద ఆర్టిస్ట్ అంత అద్భుతంగా యాక్ట్ చేస్తే దానికి తగ్గట్టు హావభావాలు పలికించగలగాలి. అలా మీరు ఎన్నో, ఇప్పుడు మీరు చెప్పారు 600 సినిమా, అందులో మీకు బాగా అంటే నేను అద్భుతంగా చెప్పాను అనిపించిన సినిమాలు ఏంటి డబ్బింగ్? సీతారామయ్య గారు మనవరాలు మీనాకి, తర్వాత మౌన పోరాటం యమునకి, నిరీక్షణ అర్చన, అంకురం రేవతి, రమ్యకృష్ణతో ఒక సినిమా ఉంటుంది కంటే కూతురునే కను, ఊహ ఆమె. ఇలాగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు, అంటే కమర్షియల్ సినిమాలు చాలా చెప్తాం, అవి వేరు. ఇలాగా అంటే ఆ క్యారెక్టర్స్ మనసుల్లో ఉండిపోయే క్యారెక్టర్స్, ఆ నిరీక్షణ కానీ, అంకురం కానీ, తర్వాత మౌన పోరాటం కానీ, సీతారామయ్య గారి మనవరాలు కానీ, ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ మర్చిపోలేము. ఇప్పుడు 600 సినిమాలో చాలా వరకు గుర్తే లేవు నిజంగా, కానీ కొన్ని పిక్చర్లు ఇప్పుడు మీరు అడగగానే చూడండి టక్ టక్ మన అంటే ఎలా మనసుల్లో ఉండిపోతాయి అన్నమాట. సో అలాంటి సినిమాలు చాలా ఉంటాయి ఇంకాని. బట్ అవి ఎప్పటికీ నేను టీవీలో నా డబ్బింగ్ సినిమాలు ఏమైనా డబ్బింగ్ చెప్పినవి వస్తే చూడను పెద్దగా, కానీ ఈ సినిమాలు వస్తే మాత్రం చూస్తుంటాను. అలాగా నాకు ఆ క్యారెక్టర్స్ అంత ఇష్టం. తర్వాత కాశ్మోరా అని భానుప్రియ చేస్తాను, అదొకటి డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నమాట. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా మీరు హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా ఏది? నేను తీసుకునే టైంలోనే కొంచెం అప్పుడే అందరు హీరోయిన్స్ రేజ్ అవుతున్నారు అమౌంట్లు. ఆ టైంలోనే ఇంకా మనం కొంచెం మన హీరోయిన్స్ అందరూ వెళ్ళి కొత్త హీరోయిన్స్ రావడం మొదలుపెట్టారు. కొంతమంది వాళ్ళు ఓన్గా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇంకా అమౌంట్లు అంటే ఏం గుర్తుంటాయండి, 600 సినిమాలు చెప్పాము. అంటే ఇదే అమౌంట్ అడగట్లేదుగా, తీసుకున్నాను. లాస్ట్కి చాలా పిక్చర్లు తీసుకున్నాను. అలాగా కొన్ని సినిమాలు, ఇంకొక పిక్చర్ కూడా అల్లుడు గారు ఒక మంచి పిక్చర్, శోభన చేసి, అదొక క్యారెక్టర్ భయంకర. మోహన్ బాబు గారు మాట్లాడితే ఆయన లైఫ్ అండ్ డెత్ అన్న పిక్చర్ అంటే డెత్ ఎందుకు, లైఫే పిక్చర్ సూపర్ హిట్ అవుతుంది అని అన్నాను. అది ఒకరోజు
పాటలు వేశారు. రాఘవేంద్ర గారు వచ్చి వాళ్ళు పాటలు చూసుకున్నారు. నేను థియేటర్లోనే ఉన్నాను, చూశాను. మంచి సాంగ్స్ అందులో. అసలు క్యారెక్టర్సే, ఆ హీరో క్యారెక్టర్ కానీ అదొకటి నిజంగా సూపర్ హిట్ అవుతుంది. ఇది సూపర్ హిట్ అవుతుంది ఎలా చెప్తున్నావు అన్నారు. ఆయన అన్నీ అలాగే మాట్లాడతాడు కదా. అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది ఇది, నేను చెప్తున్నాను కదా. 4 సీన్లు చెప్పాను అప్పటికి. నేను 4 సీన్లు చూసి నీకు అర్థమైపోయిందా అన్నాడు. అర్థమైంది అన్నాను. అయితే ఏం కావాలి చెప్పు నీకు సూపర్ హిట్ అయితే. నాకేమొద్దు, 100 days షీల్డ్ ఇవ్వండి, ఒక మంచి చీర ఇవ్వండి అన్నాను. నిజంగా గుర్తుపెట్టుకుని నన్ను ఇంటికి పిలిచి చేరించాడు మోహన్ బాబు. అలాగా కొన్ని అనిపిస్తాయి క్యారెక్టర్స్ కూడా. కొన్ని అలా మనసులో ఇప్పుడు పాత పిక్చర్లు, మన మోగ మనసులు ఇవన్నీ చూసామంటే కొన్ని క్యారెక్టర్స్ అలా ఉండిపోతాయి. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తు. అసలు మీ అబ్బాయిని ఆర్టిస్ట్ని చేయాలన్న ఆలోచన ఎవరిది? ఎవరికి లేదు, ఎవరికి లేదు. ఆ మణిరత్నం గారి దగ్గర కో డైరెక్టర్ ఆయన పాణి గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన పెద్ద ఆయన, మన తెలుగు ఆయన. ఆయన ఎక్కడో పెళ్లిలో చూశారంట, నేను బాబుని నా పెళ్ళికి వస్తే చూశారట. వాళ్ళు ఏదో అంజలి పిక్చర్కి పిల్లల్ని, ఫ్రెష్ పిల్లల్ని, అంటే ఇంతవరకు యాక్ట్ చేయని పిల్లలు కావాలని చెప్పి వాళ్ళు చూస్తుంటే ఈయన మణిరత్నం గారికి చెప్పారంట, ఇలా ఒక బాబుని చూశానండి, కరెక్ట్గా మన ఏజ్, మనకు కావాల్సిన ఏజే, రోజారమణి గారు వాళ్ళ అబ్బాయి, నాకు బాగా తెలుసు ఆవిడ, నేను మాట్లాడతాను అంటే పిలిపించమన్నారు. మామూలుగా పిలిపించమన్నారు. వాళ్ళు అంతకుముందు ఒక పిక్చర్ వచ్చింది ఛాన్స్ తరుణ్కి, ముద్దు బిడ్డో ఏదో, కృష్ణ గారు, అది చేస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో చేయనని చెప్పాడు. వెళ్ళను అన్నాడు షూటింగ్. ఎందుకు వెళ్ళనన్నాడు ఎవరికి అర్థం కాల. వెళ్ళనంటే వెళ్ళనన్నాడు. సరే ఊరికనే సరదాగా వెళ్ళమంటే కూడా నేను వెళ్ళను చెప్పాను ఆయనకి. ఏమంటే చేస్తాను ఒప్పుకుని లాస్ట్ డే షూటింగ్ రోజున వెళ్ళను అన్నాడు. అప్పటికప్పుడు వెతికి వేరే పిల్లని ఏదో వేశారండి అంటే, అలాగే అంటారు పిల్లలు, నేను చూసుకుంటాను, ఒకసారి పంపించండి చూద్దాం తర్వాత చేయనంటే ఓకే వదిలేద్దాం అన్నాడు. సరే మనం వెళితే ఏమన్నా ఇలా గారాలు చేసి వచ్చేసి మా బ్రదర్ని ఇచ్చి పంపించా. బ్రదర్ని ఇచ్చి పంపిస్తే కూర్చున్నారు. బాబుని మాత్రం ఆయన లోపలికి పిలిచాడు, మా బ్రదర్ బయటే ఉన్నారు. ఆ లోపలికి వెళ్ళి వచ్చాక వీళ్ళని వచ్చేయమన్నారు ఇంటికి. వీళ్ళు వచ్చేసారు. ఆయన పాణి గారు ఫోన్ చేసి, అమ్మ మణిరత్నం గారు ఓకే చేస్తారు అంటే, అలా కాదండి చేస్తానంటాడు, మళ్ళీ చేయనంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది అంటే, లేదు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారండి. వాళ్ళిద్దరు బాబుని మణిరత్నం గారు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు ఇప్పటి వరకు ఎవరికి తెలీదు. అంటే బాబుకి ఒకటి ఇష్టం ఏంటంటే, అప్పుడు అదేం పిక్చరు, అగ్ని నక్షత్రం, రాజా అనే ఒక పాట ఉండేది, అది ఫేవరెట్ సాంగ్ తరుణ్కి. ఆ డైరెక్టర్ గారు అని చెప్పారనమాట. మణిరత్నం గారు అంటే తెలియదు కదా, చిన్నోడు కదా. ఆ పాట డైరెక్టర్ మరి ఆ పాట ఇష్టం వల్ల ఆయన ఇష్టమైపోయిందో ఏంటో, ఇంకా అలాగ స్టార్ట్ అయింది ఆ పిక్చర్. ఇంకా అలాగా చేసి ఎప్పుడు నేను షూటింగ్ ఒక్కరోజు కూడా వెళ్ళలే. మేడం, మీ ఎంటైర్ చరిత్ర ఇప్పుడు మా ఆడియన్స్కి తెలియజేశారు. సో మళ్ళా ఒక 50 years బ్యాక్ మీ జ్ఞాపకాలన్నింటినీ మాకు గుర్తు చేశారు కదా. సపోజ్ ఇప్పుడు మళ్ళా ఒక 50 years బ్యాక్ వెళ్ళగలిగే శక్తి మీకు దేవుడిస్తే ఏం చేస్తారు? మళ్ళీ భక్త ప్రహ్లాద్ యాక్ట్ చేస్తారు. మళ్ళీ ఆ సినిమాలో అంటే అప్పుడు నిజంగా నాకు ఏమీ తెలియదు కాబట్టి నేనే చేశానా, ఇది ఇలాంటి పిక్చర్ ఒకటి తీసారా నా మీద ఆ వయసులో, తెలియని వయసులో అని అనుకుంటాను ఇప్పుడు కూడా. సో ఇప్పుడు అన్నీ తెలుసు కాబట్టి ఆ పిక్చర్ మళ్ళీ యాక్ట్ చేస్తే బాగుండేమో. కానీ అలాంటి మహానుభావులు ఎవరు లేరు మనకి. అలాంటి ప్రొడ్యూసర్ లేరు, డైరెక్టర్ లేరు, మ్యూజిక్ డైరెక్టర్ లేరు, రంగారావు గారు లేరు, బాలమురళీకృష్ణ గారు లేరు, అంజలీదేవి గారు లేరు. సో అలా ఎన్నో మీరు యాక్ట్ చేసిన సినిమాలు ఎన్నో 50 సంవత్సరాలు అయినవి ఉన్నాయి. ఇంకా ఇంతకుముందు నేను చెప్పినట్టు భక్త ప్రహ్లాద 60 ఏళ్ళు అవుతుంది. ఈ 60 ఏళ్ళ కెరియర్ని గుర్తు చేసుకోగలిగే, అంటే ఆ జ్ఞాపకాలని మీరు మా ద్వారా గుర్తు చేసుకుంటాం అనేది కూడా నిజంగా మాకు కూడా ఒక విధంగా అది అదృష్టం. కాదు మీరు నాకు ఇచ్చిన అవకాశం అదృష్టం అది నిజంగా. అంటే కామన్గా మనకి అలాంటివన్నీ ఎలా గుర్తొస్తుంటాయంటే, ఇంట్లో షీల్డ్స్ అవి ఉంటాయి కదా పాత, అవి చూస్తున్నప్పుడు లేకపోతే ఫొటోస్ చూస్తున్నప్పుడే ఏదైనా కొంచెం రీకలెక్ట్ అవుతుంటుంది. కానీ ఇలా పిలిపించి ఇంత వివరంగా అడిగి మన మనసులో ఉన్న ఆ భావాల్ని, అప్పుడు ఇంతటి గొప్ప యాక్టర్లతో చేసిన జ్ఞాపకాలని గుర్తు
చేసుకోవడం అన్నది మామూలుగా మనసులో ఉంటుంది. కానీ మీరు కెమెరా ముందు ఒక వేదిక ఏర్పరిచి ఇంత ఇదితో మీరు అడగడం అన్నది నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. అందులో మీరు ముఖ్యంగా నాకు చాలా సినిమాలు ఏమండి 50వ సంవత్సరం అయింది, ఏమండి ఇది 55 అయింది, ఇది 40 సంవత్సరాలు అయిందని గుర్తు చేస్తూ ఉంటారు మీరు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అంటే. యా, సో నిజంగా గ్రేట్. ఒక విధంగా మీరు రాష్ట్రపతి ప్రశంసలు ఎలా అయితే పొందారు, తరుణ్ కూడా తన మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు రాష్ట్రపతి గారి చేతుల మీద అందుకోవటం, సో నిజంగా ఇది ఒక రేర్ ఇది కదా. అలాంటి ఆ అవకాశం అనేది నూటికో కోటికో ఒకళ్ళకి వస్తుంటుంది. అలాంటి అవకాశం మీ ఫ్యామిలీలో అటు మీకు తరుణ్కి లభించడం అనేది కూడా నిజంగా గ్రేట్ థింగ్. నిజం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బలిపీఠం 50 ఇయర్స్ సందర్భంగా మా ముందుకు వచ్చి ఇలా మీ అనుభవాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మళ్ళా నాకు తెలిసి త్వరలోనే మళ్ళీ మనం కలవాలని కోరుకుంటున్నాను. అది కూడా మా తరుణ్ పెళ్ళిలో అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా సో త్వరలో ఆ అవకాశం కూడా దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ ఎప్పుడు ఉండాలి. అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి నిజంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 50 సంవత్సరాలైన బలిపీఠం ఒక గొప్ప సినిమా, ఇది గొప్ప కావ్యం. అది నిజంగా మా గురువుగారు దాసరి గారి డైరెక్షను, శోభన్ బాబు, శారద గారు వీళ్ళందరూ కూడా ఒకసారి గుర్తు చేసి ఆ సినిమా గురించి చెప్పి, అంతేకాకుండా నా సినీ జీవిత ప్రయాణాన్ని కూడా మీరు మళ్ళీ మంచి మంచి జ్ఞాపకాలని గుర్తు చేసినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. చూశారు కదండి, రోజారమణ గారితో మన స్పెషల్ బలిపీఠం 50 ఇయర్స్ స్పెషల్, అలాగే తన కెరియర్ స్పెషల్ అనుకోవాలి ఇది. సో మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.